స్నేహితులారా, పాత నిబంధనలో ఇద్దరు స్త్రీల గురించి 2 గ్రంథాలు రాయబడ్డాయి. ఒకటి ఎస్తేరు గ్రంథం, రెండోది రూత్ గ్రంథం. క్రొత్త నిబంధనలో కూడా ఒక అమ్మగారి గురించి రాయబడి ఉంది. తీయండి, యోహాను గారు రాసిన 2వ పత్రిక. అపోస్తుడైన యోహాను గారు రాసిన 2వ పత్రిక, 1వ వచనం. చదవండి అమ్మా. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికి. చాలమ్మా. ఆ అమ్మగారు ఎవరో నాకు తెలియదు, కానీ ఈ అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలమ్మ. అందరు కూడా అమ్మగారికి వందనాలు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అమ్మగారని అపోస్తుడైన యోహాను గారే రాశారు అమ్మగారని. అంటే అమ్మగారిలో ఉండే మంచి లక్షణాలు ఆయన గమనించి ఉంటారు స్నేహితులారా. బైబిల్లో ఒక మాట రాయబడి ఉందంటే అది సామాన్యమైన విషయం కాదండి. అందుకే ఇంకొకసారి నా హృదయపూర్వకమైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. స్నేహితులారా, విశాఖపట్నం చందన బ్రదర్స్ తోడికి కస్టమర్లే దేవుళ్ళు, కానీ దేవుళ్ళకే దేవుడు యేసు ప్రభువే. చప్పట్లు కొట్టండి మళ్ళీ ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తల కిందకెట్టి చప్పట్లు కొడితే మనిషికి కొట్టినట్టుగా. 27, 23 యోబు గ్రంథం. 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొడితే ప్రభువు కొట్టినట్టుగా. 47వ కీర్తన 1వ వచనం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడు. కొట్టండి గట్టిగా. ప్రభుకే మహిమ, ప్రభుకే మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా సాక్ష్యాన్ని వినండి. అలాగే దేవుని వాక్యాన్ని కూడా, ప్రభు నా హృదయంలో పెట్టిన వాక్యం కూడా నేను మీతో పంచుకుంటున్నాను. స్నేహితులారా, మీ అందరికీ ఒక ప్రశ్న. ఎవరు అటువైపు ఇటువైపు చూడొద్దు, ఇది పరిశుద్ధమైన. ఇందాక అమ్మగారు అన్నారు, అక్కగారు బాగా ఆలోచించండి. వారి డబ్బులే, వారి కష్టాజితనే వాళ్ళు కాల్చుకుంటున్నారు సాయంకాలం. మనమైతే యేసే పాదాల దగ్గర ఉన్నాం. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారి దగ్గర, పాదాల దగ్గర మనం ఉన్నామండి. అంత కృప. ఇలాంటి మంచి సమయంలో ఇలాంటి మీటింగ్ పెట్టారంటే అది అందరికీ ఆ కృప దొరకదు. మరీ చెప్తున్నానండి నేను, అందరికీ ఆ కృప దొరకదండి. దైవజనురాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చి కరెక్ట్ ఈరోజే పెట్టారంటే నిజంగా ఇంకొకసారి అమ్మ నా హృదయపూర్వకమైన వందనాలు అమ్మగారు మీకు. నిజం, అది సామాన్యమైన విషయం కాదు. అందుకే జాగ్రత్తగా సాక్ష్యాన్ని వినండి. మీరు నాకు దొరికారు, నేను మీకు దొరికాను. మనందరికి యేసయ్య దొరికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రశ్న స్నేహితులారా, చిన్న మంద భయపడకుడి బైబిల్లో ఉందా? ఉందా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉందా లేదా చెప్పండి ఒకసారి. ఉంది కదా. ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బస్సు ఎక్కి మా ఊరికి టికెట్ ఇవ్వండి అంటే ఏమి ఇస్తాడు? ఊరి పేరు చెప్పాలి కదా. చిన్న మంద భయపడకుడి 9:32 వచ్చిన లోకా సువార్తలో ఉంది. 12:32 లోకా సువార్తలో ఉంది. జాగ్రత్త వినండి, తీయొద్దులండి. లోకా సువార్త 12:32లో చిన్న మంద భయపడొద్దు అని ఉంది. ఓకేనా? మరి పెద్ద మంద అని బైబిల్లో ఉందా? పెద్ద మంద భయపడొద్దని బైబిల్లో ఉందా? లేదని అంత ఖచ్చితంగా చెప్పారు కాబట్టి 5:11కి రండి. మార్కు సువార్త 5:11 వచ్చిన మార్కు సువార్త. అంతే. పెద్ద మంద పందుల మంద, చిన్న మంద యేసయ్య మంద, గొర్రెల మంద. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట మీకు, అసలు పెద్ద మంది అంటే ఎవరు, చిన్న మంది అంటే ఎవరు? మళ్ళీ అడుగుతున్నాను, బాగా గమనించాలి. ఎలా పెడితే అలా చెప్పకూడదు, ఆలోచించండి. పెద్ద మంది అంటే ఎవరు, చిన్న మంది అంటే ఎవరు అమ్మా? పెద్ద మంది అంటే దెయ్యాలా? ఓకే 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 ఓకే. దానికి యేసుప్రభువారు ఏమన్నారంటమ్మా, 7 అధ్యాయము 13, 14 వచనాలు చూడండి. ఆన్సర్ అక్కడే ఉందమ్మా. మత్తయి సువార్త 7 అధ్యాయము
ప్రశ్న అదే, జవాబు కూడా అక్కడే ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం అమ్మ 13, 14. సంకుచితం అంటే కొంచెం అని అర్థం, తక్కువ అని అర్థం ఉన్నది. కొందరే అంటే ఏమర్థమైందంటే, పెద్ద మంది అంటే ఏంటి, చిన్న మంది అంటే ఏంటి తెలిసినట్లరా? ఎక్కువ మంది ఉంటే పెద్ద మంద, తక్కువ మంది ఉంటే చిన్న మందం అనుకుంటాం చాలామంది. 5,000 మంది ఉంటే, 10,000 మంది ఉంటే, 1,00,000 మంది ఉంటే అది పెద్ద మంది అండి, అది పెద్ద చర్చ్ అండి. 100, 200 అండి, 300 అండి, లేదా 10 అండి, 20 అండి, 30 అండి, 50 అండి, ఇది చిన్న మంది అని మనం అనుకుంటాం. కానీ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే స్నేహితులారా, ఇందాక ఆ సహోదరి చెప్పినట్టుగా పెద్ద మంది అంటే నరకానికి వెళ్ళిపోయిన వారు గుంపు. అది విశాల మార్గం. త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అది విశాల మార్గం. అలా త్రాగుతూ, తిరుగుతూ, వ్యభిచారం చేస్తూ, దొంగతనం చేస్తూ, అలా నరకానికి పోతారు. వాళ్ళందరూ పెద్ద మంద, మనము చిన్న మంద. దేవునికి స్తోత్రం. ఈ చిన్న మందిలోకి ఆ పెద్ద మంది రావాలని ఈ ఉపవాస ప్రార్థన. ఇప్పుడు చప్పట్లు కొట్టండి ఒక్కసారి. ఈ చిన్న మందిలోకి ఆ పెద్ద మంది రావాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ చిన్న మందిలోకి పెద్ద మంది వచ్చింది అనుకోండి, మనందరం కూడా నిత్య జీవంలోకి వెళ్తాము. అప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుంది. అప్పుడు ఈ ప్రయాసానికి వ్యర్థం అవ్వకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలంటే మనము కరెక్ట్గా ఉండాలి. అది మీకు ఈరోజు దేవుడు నాకు అప్పచెప్పిన వాక్యాన్ని మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. ప్రభు కాలు పట్టుకొని, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా మీ దగ్గరికి వచ్చాను. జూన్ 18వ తేదీ నుంచి జూలై 27వ తారీఖు వరకు యేసు ప్రభు వారు నాకు చెప్పారు, 40 రోజులు ఫాస్టింగ్ ఉండు నాన్నని, నా భార్యకి నాకు. మొన్న జూన్ 18 నుంచి జూలై 27 వరకు 40 రోజులు ఫాస్టింగ్లో ప్రభు నాకు ఇచ్చిన అద్భుతమైన మాట ఏం చెప్పారు తెలుసండి? మనందరం 2వ రాకడ సమీపముగా ఉంది, నా పిల్లలు సిద్ధపడమని చెప్పు అని చెప్పారు. ఆమె చెప్పండి ఒక్కసారి. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. చూడండి స్నేహితులారా, యేసు నామములో నా నెత్తి మీద యేసు ప్రభు ఉన్నారు, నా పక్కన అభిషేకం కలిగిన దైవజనురాలు ఉన్నారు, దేవుని సంఘం, దేవుని పిల్లలైన మీరు ఉన్నారు. నేను అబద్ధం చెప్పట్లేదు. ప్రభు ఇదే చెప్పారు, నేను త్వరగా వచ్చుచున్నాను, నా పిల్లలతో, నా సంఘముతో ఈ మాటలు చెప్పన్నారు. ఆ మాటలే నేను మీతో పంచుకుంటాను స్నేహితులారా. ఇందాక అమ్మగారు కూడా అన్నారు, ప్రభు మాట్లాడారు. అమ్మగారు ఏమన్నారంటే, ప్రభు ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నారో, ఏం సింక్ నేను సరి చేసుకోవాలో, మీరు అక్కడికి నేను ఏ విధంగా ఉండాలో, నా కుటుంబము, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, మేము ఎలాగుండాలో ప్రభు, ఎలాగుంటే మీ 2వ రాకడలో మేము ఎత్తబడే గుంపులో ఉంటామో ప్రభు అనుకొని సిద్ధపడండి అని చెప్పారు. కాబట్టి ప్రభు నాకు ఇచ్చిన మాటను బట్టి, ప్రభు నాకు స్పష్టంగా చెప్పిన వాక్యాన్ని మీతో పంచుకుంటాను స్నేహితులారా. నేను మరీ చెప్తున్నాను, మనందరి మీద యేసుక్రీస్తు వారి కృప బలంగా ఉంది, ఆయన అభిషేకం ఉంది, ఆయన ఆత్మ ఉంది. కానీ జాగ్రత్తగా మనం కాపాడుకొని 2వ రాకడికి ప్రభువే మనల్ని సిద్ధపరచునుగాక. ఈ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. దేవతలకే దేవుడవయ్యా, సకల దేవతలు నీ ముందు సాగిల పడుదురు. దేవతలకే దేవుడవయ్యా, సకల దేవతలు నీ ముందు సాగిల పడుదురు. ప్రతి మోకాలు నీ నామమున, ప్రతి మోకాలు నీ నామమున, ప్రతి నాలుక నిన్నే స్తుతించునుగాక, ప్రతి నాలుక నిన్నే స్తుతించునుగాక. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. దేవుళ్ళకే దేవుడవు నీవు,
ప్రభువులకే ప్రభుడవు నీవు, రాజులకే రాజువు నీవు, రాజులకే రాజువు నీవు, అధికారులకే సర్వాధికారివి, అధికారులకే సర్వాధికారివి. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు, యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు. గనులలో మా గనుడవు నీవు, మహాత్ములకు పూజనీయుడు. గనులలో మా గనుడవు నీవు, మహాత్ములకు పూజనీయుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు. మృత్యుంజయుడా అమరవీరుడా, మృత్యుంజయుడా అమరవీరుడా. యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు, యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు, యేసయ్యా యేసయ్యా కోట్లాది స్తోత్రములు, కోట్లాది స్తోత్రములు, కోట్లాది స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నా శిరస్సు వంచి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మీ తండ్రి ఆత్మే మాట్లాడుచున్నది కానీ మాట్లాడుతున్నది మీరు కాదని వాగ్దానం నెరవేర్చమని బ్రతిమాలుకొనిచున్నాను నా యేసయ్యా. ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ సంఘం నీది, దైవజనురాలు మీ సేవకులు ప్రభా. నాయన 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 మీ ఆత్మతో నడిపిస్తున్న మీ సంఘం, రెండో రాకడికి సిద్ధపాటు కలిగిన సంఘం ప్రభా. యేసు నామములో సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మదేవుడా, ఇప్పటికే మీరు అంధకార శక్తులు బంధించినందుకు మీకు కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ ప్రజలకు ప్రకటించి నేను భ్రష్టుడిని అయిపోకుండా నాకు సహాయం చేయండి నాయన. నన్ను బలపరచండి, అందరితో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మీరు నాకు ఇచ్చిన మాట నీ పిల్లలతో పంచుకుంటుండగా పరిశుద్ధాత్మ సహాయం చేసి వాళ్ళ హృదయాలు తెరిచేటట్లు కృప చూపించమని నజరుడిని యేసు నామములోనే ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ఇంకొకసారి నిజదేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్నేహితులారా. ఒక వాక్యం చదువుకొని వాక్యాన్ని సాక్ష్యాన్ని కూడా నేను పంచుకుంటాను. లోకా సువార్త 21 అధ్యాయము 36 వచనం. అమ్మ మైకులో చదవండి. లోకా సువార్త 21:36. కాబట్టి జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పాను. ఆమేన్ చెప్పండి ఒక్కసారి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండండి. 13:33 మార్కు సువార్త కూడా చూడమ్మా. 13:33 వచ్చిన మార్కు సువార్త 21:36లో యేసుప్రభు ఆ మాట చెప్పారు. 13:33లో కూడా యేసుప్రభు ఆ మాట చెప్పారు. చదువమ్మా. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు తల్లి. ఇందాక 21:36లో మెలకు కలిగిన ప్రార్థన చేయమన్నారు. మార్కు సువార్త 13:33లో మెలకు కలిగిన ప్రార్థన చేయమన్నారు. 14 అధ్యాయానికి రా, ఒక్క పేజీ తిప్పమ్మ. 14:38 కూడా చదువమ్మ మార్కు సువార్త. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు, శోధన అంటే పాపము, మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. చూసారండి, ఇక్కడ కూడా యేసుప్రభువే చెప్పుతున్నారు. 3 దగ్గరలో మెలకువ కలిగిన ప్రార్థన చేయండి. ఓకేనమ్మా. అపోస్తులైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:7 కూడా ఒకసారి చూడమ్మా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4:7. కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చాలమ్మా.
4 మాటలు మీకు చూపించాను స్నేహితులారా. మెలకువ, మెలకువ, మెలకువ. యేసుక్రీస్తు వారు 3 సార్లు మెలకువ అన్నారు. ఇక్కడ కూడా మెలకువ అని పేతురు గారు కూడా అన్నారు. ఆ పేతురు గారు 4 సువార్తల్లో స్థిరమైనవాడు కాదండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో పేతురు గారు స్థిరమైనవాడు కాదు. యేసుప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధమాడారు. నిన్ను వెంబడిస్తాను, నాకేం ప్రయోజనం అని నన్ను ఆయన ఆ మాట అడిగారు. సాతానా వెనక పొమ్మని అడిగారు. అవసరమైతే నా గురించి నీ ప్రాణం ఇచ్చేస్తాను అన్నారు. ఎన్నోసార్లు యేసుప్రభు వారిని ఇబ్బందిని పెట్టిన క్షణాలు పేతురు గారి జీవితంలో ఉన్నాయి. కానీ అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి ఆత్మతో నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత 13 అధ్యాయాల వరకు ఖాళీ లేకుండా, విరామం లేకుండా చనిపోయిన వాళ్ళు బ్రతికిస్తూ, స్వస్థతలు చేస్తూ, నీడ వల్ల స్వస్థతలు అభిషేకము రిలీజ్ అయింది స్నేహితులారా. అలాంటి పేతురు గారు 2 పత్రికలు రాశారు. మొదటి పత్రిక, 2వ పత్రిక ఆత్మ ద్వారా. ఆ పేతురు గారు ఏమంటున్నారంటే, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జాగ్రత్తగా మెలకువగా ఉండండి. మెలకువ కలిగిన జీవితము ఖచ్చితంగా క్రైస్తవుడికి అవసరం. దేవునికి స్తోత్రం. స్నేహితులారా, మెలకువ అంటే ఏమిటో 4 మాటలు ఉన్నాయి బైబిల్లో, కానీ సమయం చాలదు కాబట్టి 2 మాటలని మీతో పంచుకుంటున్నాను. నా సాక్ష్యం కూడా జాగ్రత్త వినండి. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. అసలు నా బతికేటో నాకే తెలియదు స్నేహితులారా. నా జీవితం ఏటో నాకే తెలియదు స్నేహితులారా. నేను ఏమాత్రం కూడా బ్రతకడానికి కూడా ఛాన్స్ లేదు స్నేహితులారా. అలాంటి నా జీవితాన్ని ఆ మహాదేవుడు, ఆ మహిమగల దేవుడు, ఆ జీవమగల దేవుడు, ఆ జీవితాలు మార్చే దేవుడు, ఆ ఏకైక దేవుడు, బ్రతుకులు నిలబెట్టే దేవుడైనా, త్రాగుబోతులు మార్చే దేవుడైనా ఆ మహాదేవుడు నా బ్రతుకు ఎలా మార్చారో జాగ్రత్తగా వినండి. యేసు నామములో తెల్లవారు 3 గంటలు వేసి ఆయన కాలు పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తంలోని బిడ్డలందరినీ ఈరోజు తీసుకురండి ప్రభా. ఆ పరిచర్య మీ చిత్తంలోని పరిచర్య ప్రభా. నాకు ఈరోజు మీరు అక్కడ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని ప్రభుకు ప్రార్థన చేసుకొని నేను మీ మధ్యకు వచ్చాను. మెలకువ అని ఒకసారి నాతో చెప్పండి ఈ మాట. అందరూ చెప్పండి ఒకసారి. నాకు వినిపించలేదు. అమ్మ మీరు చెప్పండి. పురుషులు స్త్రీలు ఏం చెప్పొద్దు, పురుషులు చెప్పండి. పురుషులు గట్టి చెప్పండి సార్. మెలకువ. మీరు చెప్పండి అన్న, గట్టి చెప్పండి అన్న. ఓకే, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరం కలిసి చెప్పుదాం. 1 2 3. మళ్ళీ చెప్పుదాం ఇంకొకసారి. అసలు మెలకు అంటే ఏమిటి? యేసు ప్రభు వారు మెలకు గురించి ఎందుకు ఆ మాటలు తెలియపరిచారు? మత్తయి సువార్త 24 అధ్యాయం 24 అధ్యాయం 25 అధ్యాయము, మార్కు సువార్త 13 అధ్యాయము, లూకా సువార్త 21 అధ్యాయము. ఈ 3 అధ్యాయాల్లో 2వ రాకడ గురించి ఎక్కువ రాయబడి ఉందండి. రాజమండ్రి నుంచి ప్రతి అరగంటగా ఒక బస్సు ఎలాగుంటుందో, క్రొత్త నిబంధనలో ప్రతి 3 వచనాలకు ఒక వచనం ఉంది 2వ రాకడ గురుండి. అందుకే ఈ మెలకు గురించి యేసు ప్రభు ఎందుకు ఎక్కువగా చెప్పారో జాగ్రత్తగా వినండి. ఆ మెలకు కలిగిన బ్రతుకు కానీ మనం బ్రతికితే, ఆ మెలకు కలిగిన జీవితంలో మనం ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, 2వ రాకడలో మనం ఎత్తబడుదుము గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా సొంత ఊరు పార్వతీపురం. ముందు సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. నా సొంత ఊరు పార్వతీపురం అండి. విశాఖపట్నం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం. మా నాన్నగారు పార్వతీపురానికే పరిశుద్ధుడు. 4 భార్యలు. నిజమంటారా? పార్వతీపురానికే పరిశుద్ధుడు మా నాన్న. 4 భార్యలు, 5 పిల్లలు. దరిద్రం అండి, అది పరిశుద్ధత కాదు. అందుకే దేవుడు ఏమన్నారు తెలుసు? 65:20 యెషయా గ్రంథంలో, పాపాత్ములు శాపగ్రస్తులు 100 సంవత్సరాలు బ్రతుకుతారట. ఇప్పుడు మా నాన్న వయసు 84. ఇంక ఇప్పటికి సెంచరీ కొడుతున్నాడండి. ఇప్పటికి బ్రతికే ఉన్నాడు. బీపీ లేదు, షుగర్ లేదు. నాకే ఆశ్చర్యం. అందుకే వాక్యంలో దేవుడు ఏదైనా రాయించారంటే అది కరెక్ట్గా ఉంటుందండి. యేసుప్రభు ఎవరో మాకు తెలియదు. నేను, అన్నయ్య, తమ్ముడు, నాన్న, అమ్మ విశాఖపట్నం వచ్చాం 35 సంవత్సరాల క్రితం. నేను అప్పటికి చిన్నవాడును. 35 సంవత్సరాల క్రితం విశాఖపట్నం వచ్చాం. అన్నయ్య, తమ్ముడు, నన్ను ముగ్గురిని కూడా మా నాన్నగారు స్కూల్లో జాయిన్ చేశారు. అన్నయ్య, తమ్ముడు బాగా చదువుకున్నారు స్నేహితులారా. బాగా చదువుకొని 2 పోలీసులే. వాళ్ళిద్దరు పోలీసులు, నేను ఎస్ఐను అనుకుంటాను. రేటే కాదు, బాగా చదువుకొని పోలీసు ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకి. నాకు ఏమాత్రం కూడా చదువు అవ్వలేదు. 10th క్లాస్ వరకు చదివాను. విశాఖపట్నంలో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ టికెట్ నాదే. మహేష్ బాబు ఎంతమందికి తెలుసు? కృష్ణ కొడుకు అందరికీ తెలుసు కదా. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే, అబద్ధం కాదు స్నేహితులారా,
14:25 సామెతల గ్రంథంలో ఏమంటారు తెలుసండి? నిజమాడు పెదవులు మనుషులు రక్షించును, అబద్ధములాడు వాడు ఒట్టి మోసగాడని ఉంది. నేను అబద్ధం ఏం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను స్నేహితులారా. మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే చూడండి అమ్మగారు, చాకులతోని బ్లేడులతోని కోసుకుంటూ ఉండండి. అంత పిచ్చిన ఒక మహేష్ బాబు అంటే. విశాఖపట్నంలో 52 సినిమా హాళ్ళు ఉన్నాయి. వినండి స్నేహితులారా, బండికి బ్రేక్ ముఖ్యం, మనిషికి బ్రెయిన్ ముఖ్యం, క్రైస్తవుడికి సాక్ష్యం ముఖ్యం. దేవునికి స్తోత్రం. బండికి బ్రేక్ లేకపోతే ఏమవుద్ది? ఎల్లుండి జ్ఞాపకార్థ కూడిక అవుద్ది. బండికి బ్రేక్ లేకపోతే ఎల్లుండి జ్ఞాపకార్థ కూడిక. మనిషికి బ్రెయిన్ లేకపోతే విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ ఫుల్ అయిపోద్ది. క్రైస్తవుడికి సాక్ష్యం దెబ్బతినేసిన చిరిగిపోయిన బట్టలు, ఇనప మొక్క సామాన్లు ఎలాగైతే మనం పక్కన పెడతామో ప్రభు కూడా అలాగే పక్కన పెట్టేస్తారండి. వష్టి కాకపోతే ఎస్తేర్ ఉంది ఏసైకి, వార్పమ్మ కాకపోతే రూతమ్మ ఉంది ఏసైకి, సౌలు కాకపోతే దావీదు గారు ఉన్నారు ఏసైకి. నీకు నాకే దిక్కు లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. మనకి ఏసయ్యే దిక్కండి. మనం కాకపోతే ఇంకొకరు ఉన్నారండి దేవునికి. అందుకే సాక్ష్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఎత్తులరా. సాక్ష్యం పోయిందా సీన్ కాలిపోయినట్టుగా, బతుకు బస్ స్టాండే. అందుకే సాక్ష్యం చాలా ప్రాముఖ్యంగా కాపాడుకోవాలి. అందుకే సాక్ష్యాన్ని వినండి స్నేహితులారా. అన్నయ్య తమ్ముడు బాగా చదువుకొని పోలీసు ఉద్యోగాలు వచ్చాయి, నాకు ఏమాత్రం కూడా చదువు అవ్వలేదు. చిన్న వయసులో తిరిగిపోతుగా, చిన్న వయసులో సినిమా పిచ్చోడుగా, చిన్న వయసులో త్రాగుబోతాడుగా. విశాఖపట్నంలో 52 సినిమా హాళ్ళు ఉన్నాయి. అలాగే రాత్రంతా కూడా పేకాట ఆడుకునే ఉండేవాడిను. పేక ముక్కలు కూడా 52 ముక్కలు ఉన్నాయి. పేకాట ఆడినోడికి తెలుస్తుంది. వైజాగ్లో 52 సినిమా హాళ్ళు, పేక ముక్కలు కూడా 52 ముక్కలే. సంవత్సరానికి వారాలు 52. మరి 52 ఆదివారాలు ఎంతమంది మీరు మందిరానికి వస్తుంటారో మీకే తెలియాలి. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను బైబిల్ చదివి చెప్తున్నానండి. జాగ్రత్త అనే మాట కూడా 52 సార్లు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వైజాగ్లో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే థియేటర్ దగ్గరే ఉండేవాడిను. ఈ చేతి ఒక టికెట్ తీసేవాడిను, ఈ చేతి ఒక టికెట్ తీసేవాడిను. ఒక టికెట్ బ్లాక్లో అమ్మేసేవాడిను, ఒక టికెట్తో సినిమా చూసేవాడిను. ఆ బ్లాక్లో అమ్మిన టికెట్తో మందు త్రాగడము, ఇంటి కరెంటు బిల్లు కట్టడం, కాలుకి చెప్పులు కొనుక్కోవడం. 13-11 సామెతల గ్రంథంలో ఏమని తెలుసండి? మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. మోసంతోనే సంపాదించేవాడినండి పేకాట్లో, మోసంతోనే డబ్బులన్నీ నేనే గెలిచేవాడిని. వాళ్ళందరికీ కూడా పాపం తెలిసేది కాదు. అలాగ మోసంతో డబ్బులన్నీ సంపాదించి థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముకుంటూ రాత్రంతా పేకాట, పగలంతా సినిమాలు, పగలంతా త్రాగడం. విశాఖపట్నం బస్ స్టాండ్లో, విశాఖపట్నం పెద్ద పెద్ద సెంటర్లో, అలాగే రైల్వే స్టేషన్లో అలా త్రాగిసి పడిపోయేవాడిని స్నేహితురా. అంత పచ్చి త్రాగుబోతుంది నేను. తెల్లవారు 6 గంటలకే త్రాగేసేవాడిని. అన్నయ్య తమ్ముడు బాగుపడ్డారు, నేను చెడిపోయాను. అప్పటికి అమ్మగారు చనిపోయారు. నాన్నగారు మళ్ళీ జీన్ ప్యాంటు టీ షర్ట్ వేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. అమ్మ చనిపోయింది, అన్నదమ్ములు సెటిల్ అయిపోయారు. నేను త్రాగుబోతుగా బెకారిగా రోడ్ల మీద తిరుగుతాను. ఈలోపు మా నాన్నగారికి తెలిసింది ఆ విషయము. మీరు నమ్మండి స్నేహితులారా, పిల్లలు స్థిరం లేకపోతే తల్లిదండ్రులకే బాధ. ఒక విశ్వాసి స్థిరం లేకపోతే భారం కలిగిన సేవకులకు బాధ. ఒక సంఘం స్థిరం లేకపోతే పరిశుద్ధ ఆత్మదేవుడు దుఃఖపడతారని 63:10 యెషయా గ్రంథం, 4:30 ఎఫీసీలకు రాసిన పత్రికలో దేవుని ఆత్మను దుఃఖపరచుకోవడని ఉంది అక్కడ. నేను ఎప్పుడైతే స్థిరం లేదో మా నాన్నగారు నా దగ్గరికి వచ్చారు. అన్నయ్య బాగుపడ్డాడురా, తమ్ముడు బాగుపడ్డాడురా, నువ్వు చిన్న వయసులో త్రాగుబోతు అయిపోయావేంట్రా, పేకాటి పిచ్చోడు అయిపోయావు, సినిమా పిచ్చోడు అయిపోయావు, అబద్ధాలు మంచినీళ్ళు తాగినట్టుగా అబద్ధాలు ఆడేస్తున్నావురా, నా పరువు తీసేస్తున్నావురా, ఇలా లాభం లేదు, నీకు పెళ్లి చేస్తాను పదా, నీ భార్య వస్తే నీ బ్రతుకు మారుతుంది పదా, పెళ్లి చేస్తాను అన్నారు. అప్పుడు నా వయసు 21 అండి. 21 వయసులో ఉన్నాను. పెళ్ళి అన్నాడు మా నాన్న. వెంటనే నా భుజాలు ఊపాను. పదనాన్న పెళ్లి చేసినాను అన్నాను. నేను లోకంలో ఉన్నానప్పుడు పెళ్లి చేసినాను. నాకు ఒక అమ్మాయిని చూపించారు. అమ్మాయి చాలా బాగుంది స్నేహితులారా. నేను అనుకున్నాను, అబ్బా ఎంత అందంగా ఉందో, చూసుకొని కూర లేపని అన్నం తినవచ్చు, అంత అందంగా ఉంది. అందమైన మహేష్ బాబు దొరికాడు, అందమైన భార్య దొరికింది. నా బ్రతుకు ఎలాగ వెళ్ళిపోద్దులే. 31-30 సామెతల గ్రంథంలో అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం.
54 సంవత్సరాలు సినీ యాక్టర్ శ్రీదేవి ఈ భూమి మీద ప్రభు అవకాశం ఇచ్చారు ఆమెకి. కానీ ఏమైంది ఆమె అందం? ముంబై నుండి దుబాయ్ వెళ్ళి వాటర్ టబ్లో పడిపోయిన కుళ్ళుపోయిన శవాన్ని ముంబై తీసుకొచ్చి తగలబెట్టారండి. ఆవిడ ప్రపంచాన్ని ఉర్రూతలోగించింది ఆవిడ అందంతో. ఎందుకంటే ఆవిడ సినిమాలన్నీ నేను చూశాను, కృష్ణ, శ్రీదేవి ఈ సినిమాలన్నీ నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. అందుకే అందం మోసకరము, సౌందర్యం వ్యర్థం. అందం దేవుడిచ్చింది, సౌందర్యం మనం చేసుకున్నది. కానీ నాకు తెలియక, నాన్న అందంగా ఉందనని నా పిల్ల, ఆ పిల్ల నుంచి పెళ్లి చేశానని అన్నాను. మా నాన్నగారు అమ్మాయినిచ్చే నాకు వివాహం చేశారు. కానీ నా భార్య వచ్చింది కానీ నా బ్రతుకు మారలేదండి. నేను అక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి టీ తెచ్చేది, నేను అక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి భోజనం తెచ్చేది, నేను అక్కడ ప్యాకెట్ ఆడితే అక్కడికి వచ్చేలా చెయ్యలు కట్టుకొని నిల్చుండేదండి. నేను తుల్లని గసిరిసేవాడిని. పో ఎక్కడ పనికి మళ్ళదానా, కలవర్ రాలేదు, ఇసుపెట్టి అవసరం రాలేదు, డైమండ్ 7 రాలేదు, పో ఎక్కడి నుంచి దరిద్రం అనుకొని పాప నా భార్యను గట్టిగా గద్దించి తిట్టేవాడిని. స్నేహితురాలు లోకంలో ఉన్నాను. యేసుప్రభు అంటే తెలియదు, సేవకులు అంటే తెలియదు, సంఘం అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు. అలాంటి నా జీవితంలో ఒకరోజు సంక్రాంతి పండుగ వచ్చింది స్నేహితులారా. సంక్రాంతి పండుగ వస్తే అత్తయ్య మాయ్యాలు పిలిచారు. బాబు అంటే చంద్రబాబు కాదు, నేనండి. బాబు మా అమ్మాయిని తీసుకొని రా, కొత్త సంవత్సరం కదా, మరి సంక్రాంతి వచ్చింది కదా, మా అమ్మాయిని తీసుకొని రా అన్నారు. నేను అన్నాను, మీరు ఎప్పుడు పిలుస్తారని ఎదురు చూస్తున్నానండి. ఎందుకంటే అత్తవారింటికి వెళ్తే అల్లుడికి 5 పైసలు ఖర్చు ఉండదు. మళ్ళీ వీడికి డబల్ ఆమ్లెట్ వేయాలా, వీడికి మటన్ కర్రీ పెట్టాలి, చికెన్ కర్రీ పెట్టాలి. వీడికి పాప అత్త మామలకు తగ్గించుకొనే వీడికి మంచి భోజనం పెట్టాలండి. ఎప్పుడైతే వాళ్ళు 14, 15, 16 భోగి, సంక్రాంతి, కనుమ పండుగ వస్తే నేను జనవరి 5వ తారీఖున వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే వాళ్ళ బుర్రలు తినడానికి. జనవరి 5వ తారీఖున ఎలాగ వెళ్ళాను అంటే ₹5 వడ్డీకి 5,000 అప్పు చేశాను. అత్తయ్య మాయలో ఒక 5,000 ఇచ్చారు పండుగ డబ్బులని. అల్లుడిని కదా, మరి అల్లుడికి ఇవ్వకపోతే బాగోదు కదా, పండుగ డబ్బులని ఇచ్చారు. విశాఖపట్నం ₹5 వడ్డీకి 5,000 అప్పు చేశాను. స్నేహితులారా, కొంతమందికి అప్పు ఉంటే నిద్ర పట్టదు, కొంతమందికి అప్పు ఇచ్చిన వాళ్ళకి నిద్ర పట్టనివ్వరు. నేను రెండో రకం. ఆడిచ్చిన డబ్బులతో నేను తాగిసి పడుకుంటూ, ఆడికి నిద్ర పట్టేది కాదు. ఎవడు సొమ్మండి తినేస్తాడు. వడ్డీకి ఇస్తే కిడ్నీలు పోతాయి. దేవునికి స్తోత్రం. నేను అనట్లేదు, నేనంటే అబద్ధం, యేసుప్రభు చెప్తే నిజం. 18:13 యేసుకేలు గ్రంథంలో ఆ మాట ఉంది. వడ్డీకి ఇచ్చినోడు బ్రతకడు, చస్తాడని ఉందండి. వాక్యం చూసుకోండి కావాలంటే. ₹5 వడ్డీకి 5,000 అప్పు చేశాను. అత్తయ్యమాయలోకి 5,000 ఇచ్చారు. ఆ 5,000 ఈ 5,000 భోగి, సంక్రాంతి, కనుమ పండుగ రోజు 3 రోజులు కూడా ప్యాకెట్ ఆడి డబ్బులన్నీ పోగొట్టేశాను స్నేహితులారా. మళ్ళీ ముక్కనుమ రోజు ప్యాకెట్ ఆడడానికి డబ్బులు లేవు. వెంటనే త్రాగిస్తున్నాను. మళ్ళీ పక్కన నాటుసారా దొరికింది, పల్లెటూరు కాబట్టి. మరి ₹10 ప్యాకెట్ అది కూడా త్రాగాను. త్రాగేసరికి నాకు ఎంఆర్ అవుతా కానీ ఆరైతో నాకు పని లేదు. నేనే భూమి కొలుస్తానండి. అంటే మందు ఎక్కువైపోయాను, సో కోల్పోయాను. ఇక్కడ ఒక చెయ్యేసోడ్ను, అక్కడ ఒక చెయ్యేసోడ్ను, మొత్తానికి ప్యాకెట్ స్థలం నుండి అత్తరింటికి వెళ్ళిపోయాను. రాత్రి 2 గంటల సమయంలో నా భార్య మంచి నిద్రలో ఉంది, అత్తయ్యమాయాలు మంచి నిద్రలో ఉన్నారు. నా భార్య పక్కన పడుకొని తులమన్నారు పుస్తులు, తాడు, బంగారం, గొలుసు, మాంగళ్యం. నేను హిందువుల పెళ్ళి నాకు అయింది కాబట్టి 3 ముళ్ళు నేనే వేశాను కాబట్టి చక్కగా 3 ముళ్ళు ఇప్పేశానండి. నా భార్య మంచి నిద్రలో ఉంది స్నేహితులారా. ఆ 3 ముళ్ళు ఇప్పి ఆ బంగారం గొలుసు, ఆ బంగారం చైన్ నా జేబులో పెట్టాను. తెల్లవారులేసి నా భార్య ఏడుస్తుంది. 18:22 సామెతలు. భార్య దొరికిన వానికి మేలు దొరికినని ఉంది. నా భార్య నాకు మేలే, కానీ నా భార్యకి నేను తేలు. నా భార్యకి నేను మంచి భర్తను దొరకలేదు, కానీ నా భార్య నాకు మంచి భార్యను దేవుడు ఇచ్చారు. ఆ బంగారం గొలుసు జేబులో పెట్టాను. తెల్లవారులేసి చూసి ఏడుస్తుంది. అత్తయ్యమాయ్యలు కూడా ఏడుస్తున్నారు. చాలా పేద కుటుంబం స్నేహితులారా. మా ఇంట్లో పోయింది, మా మీదకి నిందలు వస్తాయి, మీ నాన్నగారు మమ్మల్ని తిడతారని అత్తయ్యమాయ ఏడుస్తున్నారు. నా భార్య చాలా అమాయకురాలు, నా భార్య ఏడుస్తుంది. ఏమైంది పుస్తులతాడు, ఏమైంది బంగారం చేయనని కన్నీరు కాచి ఏడుస్తుంది. ఈ చివరి నుండి ఆ చివరికి ఇల్లంతా తుడుస్తుంది స్నేహితుడు. ఆ బొంత కింద, ఆ దిండుల కింద, నెక్స్ట్ ఏంటి ఆ బీరువా కింద, ఆ మంచం కింద అన్నీ కూడా వెతుకుతుంది. నేను అక్కడే ఉన్నాను. అత్తయ్యమాయలు ఏడుస్తున్నారు, నా భార్య ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నాను. వగలమారి ఏడుపులు. వాళ్ళు నిజంగా ఏడిస్తే నేను వగలమారి, ఎందుకంటే నేను ఏడకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది. యేసుప్రభు నమ్ముకోకముందు ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాను. తెలుగు సరిగ్గా రాదు నాకు. పక్కోడు నవ్వితే నేను నవ్విస్తాను. ఏం జీవితాలండి, ఏం బ్రతుకులండి. బిజినెస్ ఎక్కువ, బిల్డప్ ఎక్కువ. ఇలాంటి బిల్డప్ మళ్ళీ అందరూ కూడా ఏసై మారు మనసు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. చూడండి ఎలాంటి జీవితం ఆలోచించండి స్నేహితులారా. ఆ బంగారం గొలుసు నా జేబులో పెట్టాను. ఈలోపు పల్లెటూరు కాబట్టి
మా మాయ దగ్గరకు ఒకడు వచ్చాడు, అన్నయ్య ఎందుకు ఏడుస్తావు అని, బాధపడొద్దు, గుమ్మలక్ష్మీపురం మన కూర ఉంది, కురపం దాటిన తర్వాత అక్కడ ఒక మాంత్రికులు ఉన్నారు చాలామంది, ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తాను, నాకు కొంచెం డబ్బులు ఇయ్యు, ఈ గోరులో చూపిస్తాడు, ఎవరు తీసాడో దొరికిపోతాడు అన్నయ్య అన్నాడు. నా గుండెలు రాయి పడిపోయింది, నేను దొరికిపోతున్నాడు, బాగా వచ్చాడు నా ప్రయాణం మీదకి అని నా మనసు అనుకుంటానండి. మా మాయ వెంటనే ఎవడొకటి దొరకడమే కావాలని అతను కొంచెం డబ్బులు ఇచ్చాడు బస్సు ఛార్జీకి. ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళాడండి. ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, అటు నుంచి 2 గంటలకు వచ్చాడు. వస్తూ ఏం చెప్పాడంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఆ బంగారం చేయను ఇసుకలో పడిపోయింది అన్నాడట పనికి మలోడు. ఆడే నిజమైనడైతే ఏం చెప్తాడు చెప్పండి ఒక్కసారి. ఆడే నిజమైనడు అనుకోండి, ఏం చెప్తాడు, ఇదిగోండి గోరులో కనిపిస్తుంది, వాళ్ళ అల్లుడే తీసుకెళ్ళి చూడండి అంటాడు. అనరా? తిమోతి రాసిన 2వ పత్రిక 2:13, యేసుక్రీస్తు వారు ఒక్కరే నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమలోన సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, శ్రమలోన సహనము నీకుందా, స్తుతించే నాలుక నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, లోకాశలపై విజయము నీకుందా, రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ వేగం రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ వేగం రావయ్యా. రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకై ఆకలి నీకుందా. స్తోత్రం. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకై ఆకలి నీకుందా, ఎల్లవేళలలో స్తుతి యాగము నీకుందా, ఎల్లవేళలలో స్తుతి యాగము నీకుందా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, రాకడ సమయంలో కడబోర శబ్దంతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా, విశ్వాసము నాకుందా, విశ్వాసము మనకుందా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ శుభవార్త చెప్పాడో స్నేహితులారా, అత్తయ్య మామయ్య ఊరి ప్రజలు అందరూ కూడా పక్కన ఇసుక దెబ్బలు ఉంటాయండి. కనుమ పండుగ రోజు చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి తిరణాలకు వెళ్తారు. ఆ సంగతి ఆడికి తెలుసండి. ఈ పిల్ల కూడా అక్కడికే వెళ్ళి ఉంటుంది, అక్కడ ఈ బంగారం చేయని పోయి ఉంటుంది, వచ్చిన డబ్బులు నేను ఎందుకు పోగొట్టుకోవడమని ఆ శుభవార్త చెప్పాడు. అందరూ ఊరి ప్రజలందరూ కూడా ఆ ఇసుక దెబ్బల దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నారు. నేను కూడా వెళ్ళాను నా భార్యతో. వినండి స్నేహితులారా, ద్వితీయోపదేశకాండం 15:9-11 వచనాలు. ఎవరినైనా సరే మనల్ని బట్టి బాధ పెడితే అది నీకు పాపమగునని అక్కడ వాక్యం ఉంది. మనం బాధపడినా పర్వాలేదండి, మన 10 రూపాయలు పోయినా పర్వాలేదు, మనం ఏడ్చినా పర్వాలేదు, ఎవరిని కూడా ఏడిపించకూడదు స్నేహితులు, ఎవరిది కూడా ఏది ఆశించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. అప్పుడు వాక్యము నాకు తెలియక అత్తయ్యని ఏడిపించాను, మామీని ఏడిపించాను, నా భార్య ఏడుస్తుంది, ఊరి ప్రజలందరూ కూడా, అది పల్లెటూరు కాబట్టి అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ఏమైందా చైన్, ఏమైందా ఆ బంగారం చైను, ఆ బంగారం గొలుసు ఏమైందని అందరూ వెతుకుతున్నారు. నేను కూడా వాటితో పాటు వెళ్ళి వెతుకుతాను. ఎక్కడుంది? నా జేబులోనే ఉంది. ఏమైనా నా భార్య నా జేబులో చేయి పెడితే నేను అక్కడే దొరికిపోతానండి. కానీ నా భార్య ఏమనుకుందంటే ఏదో ప్యాకెట్గాడే తాగుపోతాడనిలే, ఇంత రేంజ్కి ఎదిగిపోతాడు మా ఆయన అని నా భార్య కూడా అనుకోలేదు స్నేహితులారా. వెంటనే వెతికినప్పుడు కూడా ఏడుస్తుంది. అయినా సరే హృదయాన్ని కఠినపరుచుకున్నానండి. 28:14 సామెతలు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకున్నాడు కీడులో పడతాడని అక్కడ మాట ఉంది. నా హృదయాన్ని కఠినపరుచుకుని, అయ్యో నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య ఏడుస్తుందే, తిరిగి ఇచ్చేస్తానులే, అయ్యో నాలట తల్లిదండ్రులట అత్తమామలు
వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళకి కూడా తిరిగి ఇచ్చేస్తాను అని కూడా నాకు బుద్ధి జ్ఞానం లేక ఇవ్వలేదండి. పాపం ఏడుస్తుంది. అప్పుడు నేను అన్నాను నా భార్యతో, వరలక్ష్మి అండి, తులమన్నర బంగారం చేయనే కదా, ఏం పర్వాలేదులే, వైజాగ్ వెళ్ళండి కొనేస్తానులే, అమ్మేస్తానని పాపం ఆవిడికి తెలియదు. వైజాగ్ వెళ్ళండి కొనేస్తాను, ధైర్యంగా ఉండని నా భార్యకి పనికి మళ్ళీ ధైర్యం చెప్పాను. అప్పుడు ఆ బాధల్లో కూడా అంటుంది నాతోనే, చూడండి ఎంత మంచి భార్య, ఆ బాధల్లో కూడా అంటుంది, ఏమండి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, పార్వతీపురానికి విశాఖపట్నంకి ఇంచుమించు 150 km ఉంటుంది, 150 కిలోమీటర్లు ఉంటుంది. ఏంటి మీరు జాగ్రత్తగా వెళ్ళండి, టైంకి తినండి, టైంకి తాగండి అనలేదులేండి, టైంకి తినండి అని చెప్పింది. వెంటనే ఆ బంగారం చైన్ పట్టుకొని పార్వతీపురంలో బస్సు ఎక్కని విశాఖపట్నంలో దిగాను. ఈరోజు మీలాంటి మంచి స్నేహితులు నాకు ఉన్నారు. 22, 21 ప్రకటన గ్రంథం, అదే చివరి అధ్యాయము, అదే చివరి వచనం, యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధులకు మాత్రమే తోడై ఉండును గాక అని అక్కడ వాక్యం ఉంది స్నేహితులారా. ఈరోజు మీలాంటి పరిశుద్ధులు నాకు దేవుని పిల్లలు, దేవుని సేవకులు ఈరోజు నాకు స్నేహితులు. ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా దొంగలే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా త్రాగుబోతులే, ఒకప్పుడు నా స్నేహితులందరూ కూడా లోక సంబంధులే. ఒకటికి ఇచ్చాను, నాగరాజు ఈ బంగారం చేయను అమ్మేసి నేను నీకు 2500 ప్యాకెట్లో ఇవ్వాలి కదా, ఆ 2500 తీసుకొని మిగతా డబ్బులు తెచ్చిరా అన్నాను. ఆడు అడిగాడు ఎక్కడదరా ఇదని. నేను అన్నాను మా ఆవిడ మేడలో దొంగతనం చేశాను అన్నాను. ఏమన్నాడు తెలుసండి, చెవులోనూ కూడా తెచ్చివలసిందిరా అన్నాడు. ఆడెంత పనికి మళ్ళాడు చూడండి. మనమైతే ఏమంటాం, అలా చెయ్యి కూడా తిరిగి తీసుకెళ్ళి ఇచ్చారంటాం. చెవులను కూడా తెచ్చిస్తే 2 హోల్సేల్గా ఒకేసారి అమ్మేస్తున్నాం, 2 సార్లు ఎవరు తిరుగుతాడు, బస్సు ఛార్జీలు దండుగా అన్నాడు. నేను అన్నాను మా ఆవిడ ఎక్కడికి వెళ్తుంది, నా దగ్గర ఉంటుంది కదరా, ముందు చెయ్యి నమ్మరా, రేపొద్దు మహేష్ బాబుది జగదాంబకి టక్కర్ దొంగ రిలీజ్ కదరా, ఆడు టక్కర్ దొంగ కాదు, నేను టక్కర్ దొంగని అయిపోయాను. టక్కర్ దొంగ రిలీజ్ కదరా, మన ఇద్దరం కూడా మార్నింగ్ సినిమాకి వెళ్ళి బెనిఫిట్ షోకి ముందు అర్జెంటుగా మీరు అన్నాను. కురపం మార్కెట్ అని ఉంది విశాఖపట్నంలో, పూర్ణ మార్కెట్ దాటిన తర్వాత 1 టౌన్ ఏరియా కురపం మార్కెట్, అక్కడ అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి ఒక్కసారి, చేతులు తెచ్చిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అమ్ముతుండగా పోలీసులకు దొరికిపోయాడండి. ఎక్కడరా నీకు దొంగ బంగారం అని చెదగొట్టేశారండి. దెబ్బ తగిలితే కానీ అబ్బ కనబడదు ఎవరికున్నా, దెబ్బ తగలాల, అప్పుడు అబ్బా అంటాం ఎవరిమైనా సరే. ఎప్పుడైతే తీసుకెళ్ళి 2 టౌన్కి తీసుకెళ్ళి చెదగొట్టేశారో ఆ దెబ్బలకు తట్టుకోలేక, అయ్యా నాది కాదండి, పలానా అశోక్ ఇచ్చాడండి నాకు అన్నారు. ఆడెవడన్నారు, పలానా ఆదర్శ్ నగర్ అన్నారండి. రాత్రి 8 అయింది, 2 కానిస్టేబుల్ వచ్చారు, మా ఇంటి ముందుకు వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు తీశాను, నేను ఇంట్లోనే ఉన్నాను, బండి ఆన్లోనే ఉంది, అంటే బండి ఫుల్ త్రాగేసే ఉన్నాను. త్రాగుబోతోడికి గొప్ప ధైర్యము. అడిగారు నన్ను, రే బంగారం చేయని ఎవరికి ఇచ్చావు నువ్వు, మా ఎస్ఐ గారిని పిలుస్తున్నారు, ఆడు మాకు దొరికిపోయాడు, ఆడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మా ఎస్ఐ గారిని నేను పిలుస్తాను రా పదా అన్నారు. నాకేంటి భయం, చెట్టు మీద దెయ్యం చెప్పండి అందరూ, చెట్టు మీద దెయ్యం నాకే. ఈరోజైతే ఏసు రక్తమే జయం, నాకేం భయం, దేవునికి స్తోత్రం కలుగునగాక. నాకేం భయం, పద ఎస్ఐ గారి దగ్గర కాకపోతే సిఐ గారి దగ్గరికి వస్తాను అన్నాను. నన్ను ఎస్ఐ గారి దగ్గరికి తీసుకెళ్లారు. పోలీసులు ఎంత గౌరవంగా మాట్లాడతారో మనకు తెలుసు కదా, అంత గౌరవంగా మాట్లాడారు నాతో. రే బంగారం చేయి నీదైతే దాని బిల్లు చూపించు, ఆ బిల్లు చూపిస్తే తిరిగి నీకు రిటర్న్ ఇస్తాను, లేదంటే నీకు రాజమండ్రి సెంట్రల్ చేయాలన్నాడండి. రాజమండ్రి అంటే నాకు తెలియదు అప్పటికి, విశాఖపట్నం తప్ప అనకాపల్లి తెలియదు నాకు అప్పటికి. రాజమండ్రి సెంట్రల్ చేయాలి అనేసరికి తాగిన మందు ఇరిగిపోయింది దెబ్బకి నాకు. అప్పుడు మా నాన్నకు ఫోన్ చేశాను నేను. అప్పటికి సెల్ ఫోన్లో ల్యాండ్ లైన్ ఉంది. నాన్న వరంమెడలో నేనే దొంగతనం చేస్తున్నాను, బంగారం చేయను, ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, ఎందుకంటే అది మా నాన్నగారు కొన్నారు కాబట్టి ఆ బిల్లు మా నాన్నగారి దగ్గర ఉంటుంది. మా నాన్న అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి రానని అన్నాను. అంటే మా నాన్న ఫోన్లోనే తిట్టాడు. తిట్టిన సిగ్గులేని మొక్కనికి నవ్వే సింగారం, తిట్టుకుంటే తిట్టుకున్నావులే, ముందు బిల్లు పట్టుకొనిరా, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను అన్నాను. వెంటనే ఒక లాయర్ని తీసుకొని మా నాన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు. 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి, అయ్యా ఇదిగోండి బిల్లు, నా కోడలకు పెడితే ఈ నా కొడుకేనండి, దొంగ నా కొడుకు, ఇదిగోండి బాబు బిల్లు అనుకుని ఆ బిల్లుని చూపించిన వెంటనే ఎస్ఐ గారు చూశారు. ఆ బిల్లుకి ఆ బంగారం చైన్కి కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు మా నాన్నగారికి ఆ బంగారం చైన్ ఇచ్చారు. మళ్ళీ నాకు ఇస్తాడేమని చూశాను, నాకు ఇవ్వలేదు, పట్టుకొని ఊరు వెళ్ళిపోయాడు. ఈ విషయమో మా అత్తూరులో తెలిసిపోయింది. ఒక్కొక్క అమ్మ నోరు పేపర్ కంటే పవరు. నిజమండి, ఒక్కొక్క అమ్మనోరు పేపర్ కంటే పవర్. పేపర్ తెల్లవారు వెళ్తారు కానీ కొంతమంది రాత్రి వెళ్ళి చెప్పేయాలండి, లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. మీ అందరికి వందనాలు, మీరు అలాంటి వాళ్ళు కాదు అనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం కాదు. ఎవరు చెప్పారో తెలియదు కానీ మా మాయ అయితే ఏడుస్తున్నాడు. ఆడికి అల్లుడిలా కాదు కొడుకులా చూశాను. వస్తే కాలు ఎరగొడతాను, పెద్ద కర్ర పట్టుకుని ఊరు ఎంట్రన్స్లో నిలబడ్డాడు. నేను ఎందుకు వెళ్తాను, నాకు తెలుసు వాళ్ళు ఎలాగో కొడతారని. కానీ నా భార్య ఏడుస్తుందండి. ఏదో త్రాగుపోతాడో ప్యాకెట్ కూడా అనుకుంటే, నా పుస్తులతోడే దొంగతనం చేస్తే, నా బంగారం చేయనే దొంగతనం చేస్తే ఇంక నన్ను ఏం పెంచుతాడు అలాంటి అతను, ఇంక నాకు ఈ బ్రతుకొద్దు, నేను చనిపోతానని పక్కన ఒక నుయ్యి ఉంటే ఆ బావిలో పడిపోవడానికి వెళ్ళింది. వినండి స్నేహితులారా, ఒక భార్య ఒక బిడ్డ ఒక భర్త దగ్గరికి ఎందుకు వస్తుందండి? ఒక తల్లిదండ్రులు ఒక కుమార్తెను ఒక కుమారుడికి ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు? ఆలోచించండి స్నేహితులారా.
ఏదో కూలనాలు చేసి నా కూతురిని ఎలాగో పెంచుకుంటాడని అత్తీమయ్యలు నా చేతిలో పెడితే నా భార్యను కూడా ఆలోచించకుండా పుస్తులతో దొంగతనం చేసి కేవలం మహేశ్వ వెనకాల తిరిగి, కేవలం 52 థియేటర్ల వైపు తిరిగి, కేవలం పేక మొక్కలు 52 థియేటర్లు, ఇంటి రాత్రి అంతా త్రాగడము. ఇదే బ్రతుక. కుక్క బతుకుతుంది, త్రాగుబోతుడు బ్రతుకుతాడు. అది ఒక బతుకు కాదండి. యేసు నామములో ప్రతి త్రాగుబోతుని ప్రభు దర్శించును గాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. త్రాగుబోతు భర్త ఉంటే భార్యకి విలువ ఉండదండి. త్రాగుబోతు తండ్రి ఉంటే పిల్లలకు విలువ ఉండదు స్నేహితులారా. ఈ సమాజంలో త్రాగుబోతు కొడుకుంటే ఆ తల్లిదండ్రులకు కూడా విలువ ఉండదు. ఇవన్నీ నేను అనుభవించానండి. ఇవన్నీ నా అనుభవమే. ఎవరి దగ్గర చూసింది కాదు, ఎక్కడ నేర్చుకున్నది కాదు. అలాంటి నా జీవితం స్నేహితులారా. కన్నీరు కాచి ఏడుస్తుంది, చనిపోతున్నాను. నువ్వు దగ్గరికి వెళ్తే కొంతమంది వెళ్ళి బలపరిచారు. అమ్మా, అసలు నిజమైన దేవుడు ఉంటే నీ భర్త మారుతాడమ్మా, పోన్లమ్మా, బాధపడొద్దులమ్మా, వద్దమ్మా, చనిపోక, కొత్తగా పెళ్ళైంది, 3వ నెల కడుపుతో ఉన్నావు, నువ్వు గర్భిణీగా ఉన్నావు, చనిపోకమ్మా అనుకొని దయచేసి ఇంటికి రమ్మనుకొని నా భార్యను బలపరిచి ఇంటికి తీసుకొచ్చారు. కానీ మనశ్శాంతి లేదు. నేను ఇంక విశాఖపట్నం ఇంకా త్రాగడము తిరగడమే. మా నాన్న అన్నాడు, రే మీ అమ్మ చనిపోతూ ఒక 1000 రూపాయలు నీటి పేరు మీద ఇవ్వండి అని చనిపోయిందిరా. 1000 రూపాయలు కాదురా, నీకు ఎంతైనా చేయగలను, కానీ నీ బ్రతుకు మారట్లేదు, నీ బుద్ధి మారట్లేదు. నీ భార్య మెడలో పుస్తులతోడే నువ్వు దొంగతనం చేసుకుంటే ఇంకేం బ్రతుకుతాను? నా పరువు తీసేస్తానురా, నీకు కత్తిరిస్తాను, బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతుకురా, నీకు నాకు సంబంధం లేదురని కన్న తండ్రి విడిచిపెట్టేశాడండి. తల్లి చనిపోయింది స్నేహితులారా. అన్నదమ్ములు పక్కన పెట్టేశారు. చిన్నప్పుడు అన్నదమ్ముల బంధం బాగుంటే పెళ్ళైన తర్వాత అక్క చెల్లెల బంధం బాగుంటుందండి. చిన్నప్పుడు పెళ్ళవకముందు మా 3 అన్నదమ్ములు చాలా ఐక్యత కలిగి ఉండేవారు. ఎప్పుడైతే పెళ్ళైందో ఎవరు బ్రతుకు ఆల్ది అయిపోయింది. అన్నయ్య పట్టించుకోలేదు, తమ్ముడు పట్టించుకోలేదు. ఎందుకంటే నేను బుద్ధి మంచిది కాదు, నేను స్థిరమైన ఉండి కాదు. ఈ లోపు నాకు ఒక ఆడపిల్ల పుట్టింది స్నేహితులారా. ఆడపిల్ల పుట్టిందని నాకు తెలిసింది. నేను వైజాగ్లో ఉన్నాను. నా మనసులో అనుకున్నాను, కొడుకైతే బాగుండు కదా, కూతురు ఎందుకు పుట్టింది అబ్బా అనుకొని చాలా బాధపడిపోతాను. నా కూతురిని కూడా చూడడానికి వెళ్ళలేదు. కొడుకైతే వెంటనే వెళ్దును. నా భార్యను చూడడానికి వెళ్ళదు. అత్తయ్యమాయలు పేదోళ్ళు పాపం వాళ్ళే ఆ అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి ఆ టీచర్ని ఎలాగో తీసుకొచ్చి ఎలాగో తంటాలు పడిపోయినా ఏ అమ్మనమ్మ తీసుకొచ్చి ఎలాగో డెలివరీ చేశారు దేవుని దయ వల్ల. కనీసం పట్టించుకోలేదు. గమనించండి స్నేహితులారా. రెండోసారి అవకాశం ఉంటుందిలే, కొన్ని రెండోసారి కొడుకు పుడతాడులే అనుకున్నాను. కొన్ని రోజులు అయిన తర్వాత నా బిడ్డని చంటి బిడ్డని తీసుకొని నా భార్య విశాఖపట్నం వచ్చింది. రెండోసారి కూడా కొడుకు పుడతాడని కనిపెట్టాను. కానీ యేసు ప్రభు మంచి దేవుడు కాబట్టి, యేసయ్య కృపగల దేవుడు కాబట్టి నేను కొడుకు కావాలని ఎదురు చూశాను. యేసయ్య మహాదేవుడు కాబట్టి రెండోసారి కూడా నాకు ఆడపిల్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను కొడుకు కావాలని చూస్తే యేసు ప్రభు రెండోసారి కూడా నాకు ఆడపిల్లని ఇచ్చారు. వినండి స్నేహితులారా, ఒక మంచి మాట తెలియపరుస్తున్నాం. ఈ భూప్రపంచంలో ఎవరు ఏమైనా ఇవ్వగలరు, కానీ 3 ఎవరి వల్ల అవ్వదండి. నోట్ దిస్ పాయింట్ ఎవరు అన్నారు. దేవునికి స్తోత్రం. ఈ భూప్రపంచంలో ఎవరు ఏమైనా ఇవ్వగలరు, 3 ఎవరి వల్ల అవ్వదు. 1 127వ కీర్తన 2వ వచనం, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ప్రభువే గర్భఫలం ఇవ్వాలండి. 2వ 91వ కీర్తన 16వ వచనం, దీర్ఘాయువుతో నేను నిన్ను తృప్తిపరిచెదను. ఆయుష్ యేసు ప్రభువే ఇవ్వాలి. 3వది 2:38 అపోస్తుల కార్యంలో పాప క్షమాపణ యేసు ప్రభు దగ్గరే ఉంది. ఆమె చెప్పండి అందరూ కూడా. గర్భఫలం ఆయన ఇవ్వాలి, ఆయుష్ ఆయన ఇవ్వాలి, పాప క్షమాపణ కూడా యేసు ప్రభు దగ్గరే ఉంది. నాకు తెలియదు ఈ విషయాలు. తెలియక నా భార్యను కొట్టి చిత్రహింసలు పెట్టి సిగరెట్ ముట్టించి కాల్చేసేవాడిను. ఆడపిల్లని రెండోసారి కంటవని కాలుతో తన్నేసేవాడిను, జుట్టు పట్టుకుని గోడకేసి గుద్దించేసేవాడిను. ఎన్నిసార్లు చిత్రహింసలు, 12 సంవత్సరాలు నరకం పెట్టానండి. ఏ భార్య ఉంటుందో ఆలోచించండి స్నేహితులారా. 12 సంవత్సరాలు నరకం పెట్టాను నా భార్యని. కొడుకుని కనడం చేత కాలేదు, నీకు పనికి మళ్ళీ. ఇప్పుడు ఈ మాటలు, అప్పుడు అన్నీ బూతులే కదండి. లోకంలో ఉన్నాను, దరిద్రం జీవితం జీవించాను. నాన్న విడిచిపెట్టేశాడు, అన్నదమ్ములు విడిచిపెట్టేశారు, ఒక మంచి స్నేహితులు లేరు, బలపరిచిన వాళ్ళు లేరు, ఎలాగున్నవి అడిగిన వాళ్ళు లేరు, తిన్నావా ఉన్నావని అడిగిన వాళ్ళు లేరు, జీవితం మార్చుకన్ని వాళ్ళు లేరు, బ్రతుకులు మార్చుకన్ని వాళ్ళు లేరు, ఎవరు లేరు నా జీవితంలో. కానీ నా భార్య 2 బిడ్డలు పట్టుకొని అక్కడే ఏడుస్తుంది. నేను వైజాగ్ కూడా రానివ్వలేదు. అసలు నువ్వు నా దగ్గరికి రాకెంకా నీకు నాకు సంబంధం లేదు అనుకొని నా భార్యను విడిచిపెట్టేశాను. నా భార్య, నా 2 బిడ్డలు, అత్తయ్య మామయ్య, తర్వాత ఒక మరదలు, తర్వాత ఒక బావమరిది, ఇంచుమించు పూటకి 7 తినాలా, 3 ఏళ్ళు. మళ్ళీ మీ అమ్మాయిల ఇంటికి వెళ్ళిపోయి నడి రోడ్డు మీద, అలాంటి నడి రోడ్డు మీద, సిమెంట్ రోడ్డు మీద గట్టి కొట్టానండి నా భార్యని.
కానీ నా కాలు పట్టుకొని ఏడుస్తుంది నడి రోడ్డు మీద. అందరూ చూస్తున్నారు, ఇటువైపులు చూస్తున్నారు. నా 2 కాలు పట్టుకొని ఏడుస్తుంది. అయ్యా, ఈ 2 పిల్లలు మీరు ఇంట్లో ఉండండి అయ్యా, నేను కూలి పని చేశాను, మిమ్మల్ని పెంచుతానయ్యా, నేను ఇటుకలు మోసైనా రాళ్ళు మోసైనా మీకు 150 తెస్తాను, నన్ను వదిలికండి అయ్యా, నన్ను విడిచిపెట్టికండి అయ్యా. మా అమ్మ మా నాన్నలు పేదోళ్ళయ్యా, నా తర్వాత చెల్లి తమ్ముడు ఉన్నారయ్యా, నన్ను విడిచిపెట్టికండి అయ్యా. చూడండి ఆ బిడ్డ ఎంత 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 ఏడుస్తుందో ఆలోచించండి. నా హృదయాన్ని కఠినపరుచుకున్న నా బిడ్డ, నేను నా రక్తం పంచుకున్న నా 2 పిల్లలు, చిన్న పిల్లలు స్నేహితులు, ఆ పిల్లలు కూడా నేను ఇంట్లోకి రానివ్వలేదు. పాపం ఏడుస్తుండ్రు. ఎప్పుడు వచ్చి అక్కడి నుంచి వైజాగ్ రావాలంటే 4 గంటల జర్నీ, కనీసం టిఫిన్ చేశారో లేదు, పిల్లలు పాలు తాగారో లేదు. అస్సలు బుద్ధికి 32వ కీర్తన 9వ వచనం ప్రకారంగా బుద్ధి జ్ఞానం లేదు, కంచరగాడిదిలాగా ఉండొద్దురా బాబు మీరని దేవుడు మాట్లాడితే, బుద్ధి జ్ఞానం లేని కంచరగాడిదిలాగా ఉన్నాను తప్ప, అయ్యో నా భార్య, నా రక్తం పంచుకున్న నా 2 పిల్లలు ఇంట్లోకి నేను రానివ్వలేదు స్నేహితులారా. చుట్టుపక్కల వాళ్ళందరూ తిడుతున్నారు, ఒరే గాడిద, నీకు బుద్ధి ఉందా లేదా, నీ భార్య పిల్లలు ఇంట్లోకి రానివ్వరా అంటే, నా ఇష్టం, చంపుకుంటాను పెంచుకుంటాను, మీరెవరు అడగడానికి, వాళ్ళకి తిడితే నీకు ఒక దండం రా బాబు అని వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోయారు స్నేహితులు. ఆ వీధిలో ఒక మంచివాడిని కాదు, ఒక భార్యకి మంచి భర్తను కాదు, ఒక పిల్లలకి మంచి తండ్రిని కాదు, ఒక తల్లిదండ్రులకు మంచి కొడుకుని కాదు, ఆ వీధిలో ఉన్న సహోదరులకి స్నేహితులకి ఒక మంచి స్నేహితులు. ఎందుకు వచ్చిన జీవితాలండి ఇలాంటి జీవితాలు? ఎవరిని ఉద్ధరించడానికి? ఒక భార్యను కూడా ప్రేమించకపోతే, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే, ఎంతసేపు తాగడం, పేకట, సినిమాలు. ఏమండి మీరు నమ్మండి, 10 రోజులు మంచం మీద ఉంటే ఏ మహేష్ బాబు రాడండి, 10 రోజులు మంచం మీద ఉంటే ఏ జూనియర్ ఎన్టీఆర్ రాడండి, 10 రోజులు మంచం మీద ఉంటే ఏ ప్రభాస్ రాడు స్నేహితులారా. వస్తే యేసుప్రభే రావాలి, వస్తే సేవకురాలే రావాలి. చప్పుడు కొట్టండి ఒక్కసారి, దేవునికి స్తోత్రం. వస్తే దైవజనులే రావాలి తప్ప ఎవరు రారు. ఒట్టి అంత భ్రమ. ఒకడు గట్టిగా స్పీడ్గా సైకిల్ తొక్కుతున్నాడంట, చెమటలు ఎక్కిపోతున్నాడు, కానీ గమ్యం చేరలేకపోతున్నాడు. ఎందుకని చూస్తే సైకిల్ స్టాండ్ వేసి తొక్కేస్తున్నాడు. స్టాండ్ వేసిన సైకిల్ తొక్కితే ఎక్కడికి వెళ్తాడండి? ఇలాగే చాలామంది క్రైస్తవులు భ్రమలోనే ఉన్నారండి. మనస్ఫూర్తి చెప్తున్నాను స్నేహితులు, చాలామంది భ్రమలోనే ఉన్నారు. నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, యేసు నామములో మనం జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. యేసుప్రభు వచ్చేస్తున్నారండి, తిరుగులేదు, అతి త్వరలో ఉన్నారు. నా జీవితం బాగా గమనించండి స్నేహితుడు. ఒక అమ్మ కొడుకుని మార్చలేదు, ఒక తండ్రి కొడుకుని మార్చలేడు, ఒక అన్నయ్య తమ్ముడిని మార్చలేడు, ఒక అక్క చెల్లిని మార్చలేడండి. కానీ మార్చగలిగే దమ్ము, ధైర్యం ఉన్న శక్తి ఉన్న దేవుడు, ఏకైక దేవుడు యేసుప్రభు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి పరిస్థితుల్లో స్నేహితులారా, రోజు కొట్టేవాడిని. రాత్రి 2 గంటల వరకు, 1 గంట వరకు నడి రోడ్డు మీదకి వచ్చి ఏడ్చేది. ఏది మా ఆయన ఇంకా ఒకానొక రోజు నాకే ఆ దెబ్బ తగిలింది, ఆయన కాలు పట్టుకొని ఏడ్చాను. కరెక్ట్ 10-35 నిమిషాలు అయింది స్నేహితులారా. నా జీవితంలో మరలేని రోజు. యేసుప్రభు మాట్లాడతారా? ఖచ్చితంగా మాట్లాడతారండి. యేసుప్రభు బ్రతుకులు మారుస్తారా? ఖచ్చితంగా మారుస్తారండి. యేసుప్రభు కుటుంబాలు కడతారా? ఖచ్చితంగా కడతారు. వినండి స్నేహితులారా, యేసుప్రభుకి ఒక కుటుంబం కావాలి, అపవాదికి కూడా కుటుంబం కావాలండి. అపవాది కూడా కుటుంబాన్ని నాశనం చేస్తాడు. దేవుని పిల్లలే 3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఆదాము అవ్వ, యేసుప్రభు సృష్టించిన కుటుంబం అని. ఆ కుటుంబంకు యేసుప్రభు ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పారు? ఏ పండైనా తినండి, ఈ ఫలవృక్షం మాత్రం తినొద్దు, అది దేవునిదండి. ఏం చెప్పాడంటే, అప్పుడు అవ్వ లేదు, ఆదాముతో చెప్పుంటారు దేవుడు, కానీ ఆదాము గారు అవ్వకు చెప్పుంటాడు. వెంటనే ఏం జరిగిందో, ఆదాము గారు లేనప్పుడు అపవాది వచ్చి దేవుని కుటుంబం మీద ఏం పర్లేదు తినేయమ్మ అన్నాడు. వెంటనే తిన్న తర్వాత ఏం జరిగింది? పాపం అంతా బయటపడి ఆ ఏదేనని, ఆ యేసుక్రీస్తు వారు దేవుని మందిరం అని ఏదేన తోట నుంచి బయటికి వెళ్ళిపోయారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, సాతానుగాడు దేవుని కుటుంబాన్ని చెడగొట్టాడండి. దేవుని కుటుంబాన్ని చెడగొట్టాడు సాతానుగాడు. అక్కడ కాళ్ళు ఎగరేసాడు సాతాను, నేనే గెలిచానని. తర్వాత యేసుప్రభుని కూడా చంపడానికి చూశాడు. 2వ అధ్యాయము మత్తయి సువార్తలో. నేను ఏ రోజు రాజుగా నేను ఉంటానుగా, ఇంకొక యూదులకు రాజుగా పుట్టినవాడు ఉండడానికి వీళ్ళే, చంపేయండి, 2 సంవత్సరాల్లో పిల్లలు అన్నాడు. ఏ రోజు రాజులో ఉండే అపవాది 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేశారు. కానీ నా యేసయ్య కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య కాపాడబడ్డాడు కాబట్టి ఈరోజు లోకానికి రక్షణ వచ్చింది. 3వది, యేసుప్రభు తప్పించుకున్నాడని. బాగా వినండి ఈ మాట. యేసుప్రభు తప్పించుకున్నాడని యేసుప్రభు స్థాపించిన సంఘం మీద పడ్డాడండి. ఈరోజు చాలా కుటుంబాలు, సంఘానికి వచ్చిన కుటుంబాలు నెమ్మది లేదండి. చాలామంది భార్యాభర్తల్లో నెమ్మది లేదండి, పిల్లల్లో నెమ్మది లేదండి, మనశ్శాంతి లేదండి. నేను చెప్పట్లేదు, యేసుప్రభు మాట నేను తెలియపరుస్తున్నాను. అపవాది
దేవుడు యేసుప్రభుని తప్పించుకున్నాడని యేసుప్రభు స్థాపించిన సంఘం మీద పడ్డాడు స్నేహితులు. అందుకే సంఘాల్లో కూడా కుటుంబాల్లో విచ్చలవిడిగా ఉన్నారు చాలామంది జీవితంలో. అందుకే మెలకు గురించి ఒక 4 మాటలు, సమయం చాలు కానీ 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆ రాత్రి 10:35 నిమిషాలు అయింది. ఆయన కాలు పట్టుకొని ప్రార్థన చేశాను. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను. ఒళ్ళంతా చెమటలు ఎక్కిపోయిన స్నేహితులు. ఇంట్లో భోజనం లేదు, పిల్లలకు కనీసం 10 రూపాయలు పాలు కొనడానికి లేదండి. ఆ బిడ్డలు ఎవరిని వెళ్ళి అడుక్కుంటారు స్నేహితులారా? ఇంటింటికి వెళ్ళి ఏం అడుక్కుంటారు? నా భార్య ఎవరిని అడుక్కుంటుందండి? ఆలోచించండి. యవ్వనస్తురాలు ఎవరిని 10 రూపాయలు అడిగితే లోకం ఎలాగుంది స్నేహితులారా? ఆ రోజు నా మనసు అంతా బాగులేక చస్తే చస్తాను, బ్రతికితే బ్రతుకుతాను, నీ చిత్తమైతే ఒక్కసారి నాతో మాట్లాడండి యేసుప్రభు. నేను కుటుంబాన్ని పెంచుకుంటాను యేసయ్య, నా భార్యని పోషించుకుంటున్నాయ్యా, నా పిల్లలు చూసుకుంటున్నాయ్యా అనుకుని యేసయ్య దగ్గర ప్రార్థన చేస్తే కరెక్ట్ 10:30 అయ్యింది. ఆ రాత్రి యేసుప్రభు నాతో మాట్లాడారు. అశోక్, జాగ్రత్త, ఈ సృష్టికర్త నేను, యేసు క్రీస్తు నేను తప్ప దేవుడు లేడు. గట్టి చప్పులు కొట్టండి, ఒక్కసారి గట్టి చప్పులు కొట్టండి స్నేహితులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తప్ప దేవుడు లేడు, నువ్వు కరెక్ట్గా ఉండు, నీకు ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాను, పరలోకానికి వారసుని చేస్తాను. విన్నావా? సరే, లేకపోతే నీ ఇష్టం, జాగ్రత్త అని ప్రభు నాతో మాట్లాడారండి. పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే, పాపిని రక్షించువాడు. నీ వేదనలో, నీ శోధనలో, నీ వేదనలో, నీ శోధనలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆ పరిశుద్ధుడు ఒక్కడే, నా యేసు ఒక్కడే, ఆ పరిశుద్ధుడు ఒక్కడే. మహాదేవుడు, మహిమోన్నతుడు, మహిమోన్నతుడు, లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, ఈ లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆ పరిశుద్ధుడు ఒక్కడే. అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే, అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే, అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే. నీ వేదనలో, నీ శోధనలో, నీ వేదనలో, నీ శోధనలో నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, నీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, ఆ పరిశుద్ధుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపిని ప్రేమించువాడు, చెప్పండి అందరు కూడా, యేసు ఒక్కడే. ఉండండి మీరు. మొన్న 3 గంటల నుంచి 4 గంటల వరకు నాకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల వరకు మోకాళ్ళ మీదే ప్రార్థనలు ఉంటాను, నా భార్య నేను. 4 గంటల తర్వాత నిద్రలోకి వెళ్ళాను స్నేహితులారా. నిద్రలోకి వెళ్తే అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? నమ్మండి, జీవం గల దేవుని సన్నిధిలో నేను ఉన్నాను, నా నెత్తి మీద ప్రభు ఉన్నారు. ఏమన్నారు తెలుసండి? ప్రభు నాన్న ఈ చరణం నా పిల్లలతో పలికించి నాన్న అన్నారు. నమ్మిన వాళ్ళందరూ ఈ మాట చెప్పండి. అద్వితీయ దేవుడు, అది నిజమేనండి, అబద్ధం నేను చెప్పట్లేదు. నా ప్రభు ఈ మాట వింటున్నారు. నిద్రలోకి వెళ్ళినప్పుడు ఈ పాట పాడించి నా పిల్లలందరితో, నా సంఘం అందరితో కూడా ఈ మాట చెప్పించిన, ఈ మాట ద్వారా నాకు మహిమ వస్తుందని అన్నారండి. మీరు నమ్మండి, 42:8 యెషయా గ్రంథంలో ఏమని తెలుసా? నాకు చెందవలసిన మహిమ విగ్రహాలకు చెందనివ్వను అని దేవుడు మాట్లాడారు అక్కడ. అందుకే ప్రభువు చెందవలసిన మహిమ మీ ద్వారా, నా ద్వారా, సంఘం ద్వారా దేవునికి మహిమ కలగాలండి. భూమి మీద సంఘం ఉంది కాబట్టి యేసుప్రభు రెండో రాకడ ఉంది స్నేహితులారా. భూమి మీద సంఘం లేకపోతే యేసుప్రభు రెండో రాకడ అనవసరమే. భూమి మీద సంఘమైన మనం ఉన్నాం కాబట్టి మనల్ని తీసుకెళ్ళడానికి యేసయ్య వస్తున్నారు. 14:3 యోహాను సువార్త ప్రకారంగా.
అద్వితీయ దేవుడు, అద్భుతములు చేయువాడు, పాపిని ప్రేమించువాడు, పాపిని రక్షించువాడు, జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు. అందరం కలిసి మోక్షానికి చేర్చువాడు ఒక్కడే, యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే, ఒక్కడే నా యేసు ఒక్కడే, ఒక్కడే ఆ పరిశుద్ధుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యన ఒక పాట వచ్చింది, మొత్తం ప్రపంచమంతా మంచి ఫేమస్ అయిపోయింది. ఏంటండి ఆ పాట? ఏదో ఒక్కసారి పాడండి, ఒక్క చరణం పాడండి చెప్తాను. పాడండి అమ్మ ఒకసారి. ఏంటది? ఏమైనా తర్వాత అది మాత్రం బాగా వినండి, అందరం కూడా అది నేర్చుకోవాలి. ఏమైనా చేయగలరు కరెక్టే, కానీ కథని పెట్టొద్దండి అక్కడే. అది వాక్యానుసారం కాదు. కట్టు కథలు ఉన్నాయి, పిట్ట కథలు ఉన్నాయి, బుర్ర కథలు ఉన్నాయి, హరికథలు ఉన్నాయి. కథని పెట్టొద్దు. యోబు గ్రంథం నాకు దేవుడు బయలుపరిచిన మాట. యోబు గ్రంథం 8:7 ఏమని తెలుసా? స్థితి మార్చగలిగే దేవుడైనా. ఆమె చెప్పండి ఒకసారి. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు. అదంతా ఓకే, కానీ కథని పెట్టొద్దే దయచేసి. ఎందుకంటే మనం పాడిన పాట వాక్యంలో ఉండాలండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కథ మొత్తం అంటే ఆ దైవజనుడికి సూపర్, దేవునికి స్తోత్రం. మంచి పాట ఇచ్చారు, అద్భుతంగా యవ్వనస్తుడు రాశారు, దేవునికి స్తోత్రం. కానీ ఆ కథని తీసేసే స్థితి అని పెడితే వాక్యం కరెక్ట్గా ఉంటుంది. నేను అలా ధ్యానించినప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట. యోబు గ్రంథం 8:7 చూడరా అన్న వెంటనే చూస్తే, నీ స్థితి మొదట కొద్దిగా ఉండను, తొదకు అది. అలాగే 5:11 రోమపత్రిక కూడా అదే మాట ఉంటుంది. అందుకే స్థితి మొత్తం మార్చగలిగిన దేవుడు యేసు ప్రభు. మళ్ళీ ఒక్కసారి ఆ చరణం పాడండి. ఇంకోసారి. యేసయ్యా స్తోత్రం నీకే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మళ్ళీ పాడతారా? కథని పెడతారా? కథని పెట్టొద్దండి దయచేసి. దేవుని మాటగా అంగీకరించండి. స్థితి మార్చగలిగిన దేవుడు అండి ఆయన. నాలాంటి జీవితాలు స్థితి మార్చారండి. అనేక మంది జీవితాలు స్థితి మార్చిన దేవుడు అండి. కథ మార్చడం కాదు. ఏం కథ? ఈ కథలు ఎన్నో కథలు ఉన్నాయి లోకంలో. ఆ కథలు మనకొద్దు. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు మాట్లాడారో అప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ప్రభు నాతో మాట్లాడారు అయ్యగారు, రాత్రి యేసు ప్రభు నాతో మాట్లాడారు సార్ అంటే, పాస్టర్ గారికి తెలిసి వీడు త్రాగుబోతులకు ప్రెసిడెంట్ అని. వీడు త్రాగుబోతులకు ప్రెసిడెంట్, వీడితో మాట్లాడారా? సర్లే మంచిదే, అయితే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అన్నారు. అప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేశానండి. ఎలా చేశాను చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు రండి 12వ అధ్యాయం. ఇప్పుడు నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. 2-3 మాటలు పర్లేదు అమ్మగారు. ఇప్పుడు నేను వాక్యంలోనికి వెళ్తున్నాను. రండి 12వ అధ్యాయము 37-38 లూకా సువార్త చదవండి ఒక్కసారి. 12వ అధ్యాయము 37-38 లూకా సువార్త మైకులో చదవండి అమ్మా. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. ప్రభు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను. సార్ రాత్రి యేసు ప్రభు మాట్లాడారు అయ్యగారు నాతో అన్నాను. పాస్టర్ గారికి తెలుసు వీడికి మారు మనసు లేదు,
మీరు నమ్మండి స్నేహితులారా, ఏ గొర్రె ఎలాడుదో, నా గొర్రెలు నా స్వరం విన్నాడు 10:10 యోహాను సువార్తలో. ఏ గొర్రె ఎలాడుదో సేవకులకు తెలుసండి. పిల్లల మనస్తత్వం ఏంటో తల్లిదండ్రులకు తెలుసండి. భార్య మనస్తత్వం భర్తకు తెలుసు, భర్తకు మనస్తత్వం భార్యకి తెలుసు. అలాగే మనందరి మనస్తత్వాలు కూడా యేసుప్రభు వారికి కూడా తెలుసండి. పాస్టర్ గారికి తెలుసు నా మనస్తత్వం. వీడు ఇంకా మారు మనసు లేదు, రొట్టె ద్రాక్షను తీసుకుంటున్నాడు, వీడితో ప్రభు మాట్లాడారు, సరేలే మంచిదే, ప్రార్థన చేసుకో, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా అన్నారు నాతోనే. కానీ ఆ రాత్రే నాకు మారు మనసు ఉంది. క్రొత్త నిబంధనలో 54 దెయ్యాలు ఉన్నాయి. అర్థమైందండి? క్రొత్త నిబంధనలో 54 దెయ్యాలు ఉన్నాయి స్నేహితులారా. ఆ రాత్రి నేను ప్రార్థన చేసినప్పుడు నాలో ఉన్న దెయ్యాలన్నీ ఒకటి దురాత్మలన్నీ పోయేవి. దేవుని వెలుగుతో నింపబడ్డాను. వెలుగుతో నింపబడిన మరుసటి రోజు ప్రభు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే మళ్ళీ ప్రార్థన చేసుకొని అన్నారు. సర్లే అయ్యగారు అనుకుని ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత 9 నుంచి 4 గంటల వరకు జాగ్రత్త వినండి. ఏ దాసుడు 2వ జాము, ఏ దాసుడు 3వ జాము. 2వ జాము 3వ జాము అంటే ప్రతిరోజు ఆల్ నైట్ ప్రేయర్ అని కాదు. ప్రతిరోజు ఆల్ నైట్ ప్రేయర్ చేస్తే 21 రోజుకి జ్ఞాపకార్థ గుడికి అయిపోద్ది. అది కాదు. అక్కడ మెలకు అని దేవుడే చెప్పారు. అక్కడ ఏ దాసుడు 2వ జామున మెలకుగా ఉంటాడో, ఏ దాసుడు 3వ జామున అసలు 2వ జాము 3వ జాము అంటే ఏంటో అనుకుంటున్నారు? రోజుకి ఎన్ని జాములు? 4 జాములు. వెరీ గుడ్. 6 నుంచి 9 వరకు 1 జాము, 9 నుంచి 12 వరకు 2వ జాము, 12 నుంచి 3 గంటల వరకు 3వ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. పాత నిబంధనలో 3 జాములే. 6 నుంచి 10, 10 నుంచి 2, 2 నుంచి తెల్లవారు 6, 3 జాములే పాత నిబంధనలో. కానీ పిలాతు ఉన్నాడు, హేరోదు రాజు ఉన్నాడు. యేసుప్రభుని కాలంలో రోమా గవర్నర్ ఏం చేశారంటే 4 జాములుగా పెట్టారు. క్రొత్త నిబంధనలో 4 జాములు. సాయంత్రం 6 నుంచి 9 వరకు స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా వస్తారు. దాని గురించి యేసుప్రభు ఏం మాట్లాడలేదు. కానీ ఏ దాసుడు 2వ జాము 9 నుంచి 12 వరకు మెలకువ, 12 నుంచి 3 వరకు మెలకువ. ఏ దాసుడు 2వ జామున మెలకువగా ఉంటాడో, ఏ దాసుడు 3వ జామున మెలకువగా ఉంటాడో యేసుప్రభు వచ్చి వారికి పరిచర్య చేస్తాడంట. మెలకువగా ఉన్నవారు ధన్యులని ఉంది. అసలు ఏంటి మెలకువ? 2వ జాము మెలకువ ఏంటి? 3వ జాము మెలకువ ఏంటి? వినండి స్నేహితులారా, 9 నుంచి 12 వరకు 2వ జాము. చాలామంది ఏం చేస్తారంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, చాటింగ్లు చాలా చూస్తారు. దుప్పటి ముసుగేసుకొని మరి చూస్తుంటారు, నిద్ర పట్టదు. దేవుడు ఏమంటున్నా తెలుసండి? అప్పుడు నీ ప్రవర్తన ఎలాగుంది? 2వ జాము నీ ప్రవర్తన ఎలాగుంది? మెలకు అంటే మంచి మాటలు చెప్తాను వినండి స్నేహితులారా. అలాగే 12 నుంచి 3 వరకు దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, బ్యాంకు దోపిడీలు, ఆ టైం ఆ సమయం ఆ టైం ఆ పరిస్థితులు అలా జరుగుతాయి. 2వ జాము 9 నుంచి 12 ఎలాగుంది నీ పరిస్థితి, నీ ఆలోచన, నీ తలంపులు? 3వ జాము ఎలాగుంది నీ పరిస్థితి, నీ ఆలోచనలు? 2వ జామున చక్కగా ఉన్నవా? దేవునికి స్తోత్రం. 3వ జామున చక్కగా ఉన్నవా? నీ తలంపులో, నీ ఆలోచనలు, నీ మనస్తత్వం, నీ మాట, నీ చూపు ఎలాగున్నావు? ఆ విషయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు యేసుప్రభు వారు ఆ మాట మాట్లాడుతున్నారండి. అప్పుడు 4వ జామునంట 2వ జామున మెలకువగా ఉంటే, 3వ జామున మెలకువగా ఉంటే 14:25 మత్తయి సువార్త చూడమ్మా. మత్తయి సువార్త 14:25 చూడమ్మ ఏముంది అక్కడ అమ్మా. రాత్రి 4వ జామున అదే తల్లి రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. 2వ జామున ఎవరు మెలకువగా ఉంటారో, 3వ జామున ఎవరు మెలకువగా ఉంటారో, 4వ జామునంట యేసుప్రభు సముద్రం మీద నడుచుచు. సముద్రం అంటే లోకమైన అర్థం. 13వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త ప్రకారంగా సముద్రం మీద నడుచుచు ఆయన వారి యొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి స్నేహితులారా, బైబిల్ తిరగేసేయండి, బైబిల్ మూసేయండి. ఇప్పుడు వినండి. 2వ జాము 3వ జాము ఇందాక కూడా చెప్పాను. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మెలకువ కలిగిన జీవితం ఉండాలంటున్నారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసుకోమన్నారు. మరి రాత్రి 9 నుంచి 4 గంటల వరకు ప్రార్థన చేశాను. ₹1 నా దగ్గర లేదు. అప్పటికి 2,75,000 అప్పుతో ఉన్నాను.
పిల్లలకి అన్నం పెట్టలేని పరిస్థితి. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నారు. మళ్ళీ ప్రార్థనలో కనిపెట్టి యేసుప్రభుని నమ్ముకుని కొత్త దినాలు అలా ఏడుస్తూ అయ్యా నా బుద్ధి గడ్డి తిన్నదయ్యా, నాకు తెలియలేదయ్యా, అయ్యా మీ స్వరం విన్నానయ్యా, నాకు అదే చాలయ్యా, నేను ఇప్పుడు ఎలా బ్రతకాలయ్యా అంటే అప్పుడు 4వ జామున ఈ వాక్యాన్ని బట్టి దేవుడే నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారు తెలుసండి? నాన్న నీకు ఒక జీవనోపాధి ఇస్తాను రా, దిగులు పడకరా అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెంటనే మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను. సార్ రాత్రి మళ్ళీ ప్రభు మాట్లాడారు అన్నారు. ఏం మాట్లాడారు అన్నారు? నీకు జీవనోపాధి ఇస్తాను, దిగులు పడొద్దు అన్నారు సార్ అన్నాను. అలాగన్నారా? సరేలే నువ్వేం పని చేస్తున్నావు అన్నారు. నేను అన్నాను విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ ఉంది కదండి, కేజీహెచ్, దాంట్లోనూ ఈ డాక్టర్లు అందరికి కూడా నేను ఫుడ్ తయారు చేసి ఇస్తానండి, నేను కుక్గా చేస్తానండి, నాకు ఇడ్లీ పూరి చట్నీలు సాంబార్లు అన్నీ వచ్చి సార్, చాలా బాగా చేస్తాను సార్ అన్నాను. అప్పుడు ఏమన్నారంటే పాస్టర్ గారు, సరేలేనన్న ఒక డబ్బులు చూసుకొని రోడ్డు పాయింట్ చిన్న టిఫిన్ సెంటర్ అద్దెకి పెట్టుకో, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, దేవుడు ఆశీర్వదిస్తారు, నిన్ను ఎలాగో రక్షించుకున్నారు కాబట్టి ప్రభు కార్యం చేస్తాను, నేను వచ్చి ప్రార్థన చేస్తాను అన్నారు. కానీ నా దగ్గర రూపాయి లేదండి. నేను మళ్ళీ ఇంటికి వచ్చి వెళ్ళి ఏడ్చాను ఇంటి దగ్గర. ప్రభువా నువ్వు జీవనోపాధిని ఇస్తానన్నావు, పాస్టర్ గారికి వెళ్ళి చెప్పాను ప్రభా మీ సేవకుడికి, కానీ రూపాయి లేదు ప్రభా. అన్నీ మళ్ళీ రాత్రి అంతా ప్రార్థన, నా భార్య నేను. అప్పుడు మళ్ళీ ప్రభు ఏమన్నారు తెలుసా? దిగులు పడకరా, నేనే నీ ఆస్తినిరా, దిగులు పడక అన్నారు. ఆ మరుసటి రోజు 3వ రోజు స్నేహితులారా ఒక్కొక్కరి దగ్గర 5,000 నాకు ఇప్పించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి 5,000 ఇచ్చారు. నీళ్ళట త్రాగుబోతు మారితే అదే చాలురా, మా భర్తలు తిని చూడరా బాబు పనికి మేలోడా అనుకుని భార్యలు వచ్చి నాకు సహోదరులు. ఎందుకంటే రాత్రి లాస్ట్ బస్సు 10 గంటలకు వచ్చిందండి. 10 గంటలకు లాస్ట్ బస్సు వస్తే ఒక 7గురిని తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పేకట ఆడించేసేవాడిని. పాప మా భార్యలు ఎదురు చూసేవారు. పగలంతా కష్టపడి నా భర్త వస్తే ఈ అశోక్ గారు ఇంటికి రానివ్వడు, ఈ పేకటకి తీసుకెళ్ళిపోయి ఉంటాడని వాళ్ళకి మారు మనసు వచ్చి మనిషి 5,000 ఇచ్చారు నాకు. పోలేరు బాబు యేసు ప్రభు మంచి దేవుడు, ఇదిగో నేను ఒక 5,000 అనుకుని 23,000 నా చేతిలోకి వచ్చాయి. ఆ 23,000 పట్టుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పాస్టర్ గారికి చెప్పాను, సార్ 23,000 నా చేతిలోకి వచ్చాయి సార్, కొంతమంది ఇచ్చారు అయ్యగారు అన్నాను. అయితే చిన్న టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయి అన్నారు. చూడండి స్నేహితుడు, అంటే ఎలాంటి జీవితాలని దేవుడు మార్చగలడు, ఎలాంటి స్థితిగతుల్ని ప్రభు మార్చగలరు. సామాన్యమైన విషయం కాదండి, లోతుగా ప్రభుని వెతకాలండి. నన్ను వెతికిన వారే నన్ను కనుగొందరు అన్నాడు ఆయన. తేలికి వెతికితే దొరకదు. 10 రూపాయల నోటు ఇంట్లో పడేస్తాం, అమ్మ నువ్వు వెతికమ్మని వెళ్ళిపోతాం. అదే 500 నోటు పడిస్తే మనమే వెతుకుతాం, ఆ మంచం కింద దూరుతాం, ఈ బీరువా కింద చూస్తాం, ఇటు వెళ్ళిపోయింది 500 నోటు అని. 500 నోటుకే మనం వాళ్ళు వెతికితే నిజ దేవుడు ఆయన దగ్గర దీవించబడ్డం, రేపొద్దు ఆయన మనకి దిక్కు, మనకి రక్షణ ఇచ్చి మన పాపాలు క్షమించిన యేసుక్రీస్తు వారిని ఎంత జాగ్రత్తగా వెతకాలో ఆలోచించండి. నేను మళ్ళీ వెతికానండి. వెతికితే అప్పుడు ప్రభు నేను ఆశీర్వదిస్తాను రా, దిగులు పడకరా అన్నారు. 3 రోజులు కఠినమైన ఉపవాసం ఉండి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసాం. పాస్టర్ గారే వచ్చారు, మా నాన్న వచ్చాడు, నేను ఓపెన్ చేస్తానని పక్కకి వెళ్ళిపోమన్నాను. నాకు కత్తిరిస్తాను, బస్ స్టాండ్లో జేబులు కొట్టుకొని బ్రతకమన్నావు. నా గురించి కన్నీరు కార్చిన సేవకులు, నా గురించి ఏడ్చిన దేవుని పిల్లలు, వారి కన్నీరు దేవుడు చూశారు, వారి ఆక్రందన దేవుడు చూశారు. నువ్వేమో కత్తిరిస్తే జేబులు కొట్టుకొని బ్రతుకులని నన్ను విడిచిపెట్టిస్తావు, నువ్వు పక్క వెళ్ళిపో, అయ్యగారు మీరే రండి అన్నాను. వినండి స్నేహితులు, ఒక మాట చెప్తున్నాను, మీ మీద పడి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా వినాలి ఈ మాట. మన మీద పడి ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మన గురించి ఏడ్చిన వాళ్ళే సేవకులు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి, గట్టి చప్పట్లు కొట్టండి ఒక్కసారి. మన గురించి ఏడ్చిన వాళ్ళే సేవకులు. వేసే పాదాల దగ్గర వేసే కాలు పట్టుకుని ఏడుస్తారండి ప్రతి కుటుంబం గురించి. అది మనం గమనించాలండి. ఆత్మీయ తండ్రి ఏడ్చాడు నా గురించి. అప్పుడు ఆయన 3 ఇడ్లీలు 300కు బోని చేశారు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు నామములో నా ప్రభా టిఫిన్ సెంటర్, అశోక్ టిఫిన్ సెంటర్ ఎక్కడుందని ప్రజలు వెతుక్కొని రావాలి ప్రభా. మీ సేవకుడిగా నేను దీవిస్తానని ప్రభా, ఆశీర్వదిస్తానని ప్రభా ఈ టిఫిన్ సెంటర్ని అనుకుని ప్రార్థన చేశారండి. 3 ఇడ్లీలు 300 ఫస్ట్ బోని ఆయనే చేశారు. ఒక్క పూట వ్యాపారం చేసుకున్నాను. నేను అప్పుడు అనుకున్నాను, ప్రభా ఉదయం నా పని చేసుకుంటానయ్యా, సాయంకాలం నీ పని చేస్తాను ప్రభా, నమ్మకంగా ఉంటాను ప్రభా, ఆత్మీయ సంఘానికి మీరు ఇచ్చిన సేవకులకు నమ్మకంగా ఉంటానయ్యా, నా ప్రాణం పోయే వరకు అక్కడే ఉంటానయ్యా, మీరు నన్ను ఎక్కడ ఉంచారో అక్కడే ఉంటాను ప్రభా, మీ కాలు పట్టుకుంటానయ్యా, అలాంటి విశ్వాసం నాకు ఇవ్వండి అయ్యా. ఒక్క పూట వ్యాపారం చేసుకొని సాయంత్రం ఆత్మీయ తండ్రితో మీ సేవకులతో కలిసి నేను పని చేస్తాను ప్రభా అనుకుని నిబంధన చేసుకున్నాను. ఎప్పుడైతే నిబంధన చేసుకున్నానో ఒక్క పూట వ్యాపారంలో యేసుక్రీస్తు వారు ఆశీర్వదించే దేవుడు అండి, యేసుక్రీస్తు వారు దీవించే దేవుడు అండి.
వెంటనే నా అప్పులన్నీ కూడా క్రమంగా ఒక ఆయన అన్నారంటే యేసుప్రభు దగ్గర లిఫ్ట్ లేదు మెట్లే ఉన్నాయని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభు దగ్గర లిఫ్ట్ లేదు మెట్లే ఉన్నాయి, క్రమంగా దీవిస్తారని ఒక అయ్యగారు అన్నారు. అలాగే నన్ను కూడా క్రమంగా వ్యాపారంలో దీవించారు. విశాఖపట్నంలో సొంత ఇల్లు కట్టుకున్నాను. ఆమె చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా 2 బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదివించాను. నేను నా భార్య నమ్మకంగా చర్చికి వెళ్ళేవారు. మా చర్చికి మా ఇంటికి 4 కిలోమీటర్లు అండి. మద్దిలపాలెంలో మా చర్చి, మా ఇల్లు ఆదర్శ నగర్ డైరీ ఫారం. 4 కిలోమీటర్లు 15 సంవత్సరాలు వెళ్ళామండి. మంగళవారం వెళ్ళేవారం స్త్రీల కూడికి, శనివారం వెళ్ళేవారం, పాస్టర్ గారు ఫోన్ చేస్తే వెళ్ళేవారు, ఆదివారం ఆరాధనకి వెళ్ళాము, ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాము. ఏ రోజు కూడా పాస్టర్ గారిని విడిచిపెట్టలేదు, ఈ రోజు కూడా విడిచిపెట్టలేదు. పేతురు, యోహాను ఆది సంఘమైన యెరూషలేము సంఘానికి నమ్మకంగా ఉన్నారు. పౌలు, బర్నబా అంతియోక సంఘానికి నమ్మకంగా ఉన్నారు. మీరు కూడా ఈ సంఘానికి నమ్మకంగా ఉందురుగాక. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉండాలండి. నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా ఉంటాయట. 28-20 సామెతలు. నమ్మకంగా ఉన్నాం. అప్పుడు పాస్టర్ గారితో పాటు వెళ్ళాము. నా అప్పులన్నీ ప్రభు తీర్చారు. అద్భుతమైన ఆశీర్వాదం తెచ్చారు. 2019 వరకు నేను టిఫిన్ సెంటర్ నడిపించాను. 2020లో 2019 నవంబర్లో ఆల్లేట్ ప్రేయర్లో ప్రభు మాట్లాడారు. అది విడిచిపెట్టి సంపూర్ణంగా నా సేవ నేను త్వరగా వస్తానని అన్నారు. వెంటనే 2020 జనవరి 1 నుంచి సంపూర్ణ సేవలో ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంపూర్ణ సేవలో జనవరి 1, 2020 నుండి ఇప్పుడు సేవకు వచ్చి నేను 5 సంవత్సరాలు అయ్యింది. ఇది 6వ సంవత్సరం నడుస్తుంది స్నేహితులారా. అలాంటి నా జీవితాన్ని మార్చిన యేసు ప్రభు వారు మెలకువ గురించి 3 మాటలు 4 మాటలు చెప్పారు. ఏ దాసుడు 2వ జామున మెలకువగొంటాడు, ఏ దాసుడు 3వ జామున మెలకువగొంటారు. మీకు జాగ్రత్తగా ఆ మాటలు చెప్పి ముగించేస్తాను. ఒకసారి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం వేగంగా చూడండి. అసలు మెలకువ అంటే ఏంటి? అక్కడ ఉంది, అక్కడ వాక్యము. మెలకువ. యేసు ప్రభు మెలకువగా ఉండమన్నారు, పేతురు గారు మెలకువగా ఉండమన్నారు. ఏ దాసుడు 2వ జాము, ఏ దాసుడు 3వ జాము, ఏ సంఘము, ఏ కుటుంబము 2వ జాము 3వ జాము మెలకువగా ఉంటే 4వ జాము ఆయన వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడతారని అక్కడ వాక్యం ఉంది. కాబట్టి చదవండి. 2:12 తీతుకు రాసిన పత్రిక. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అంటే అర్థం ఏంటంటే 2వ రాకడ గురించి ఎదురు చూసిన నా ప్రియమైన సంగమా, నా ప్రియమైన దేవుని పిల్లలారని ప్రభు చెప్తున్నారండి. ప్రభు మహిమ కొరకు ఎవరైతే ఎదురు చూచుతుంటారో వారు ఎలా ఉండాలంటే, నెంబర్ 1 ఈ లోకంలో స్వస్థ బుద్ధి, 1 నీతితోను, 2వది నీతి, భక్తితోను, 3వది భక్తి, బ్రతుకుచుండవలెను, 4వది పరిశుద్ధమైన ప్రవర్తన. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:12లో ఆ మాట ఉంటుంది. అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చూడమ్మా 12వ వచనంలో చివరిలో ఆ మాట ఉంటుంది. చూడండి ఒకసారి. పరిశుద్ధమైన ప్రవర్తన. పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంతే చాలమ్మా. ఇప్పుడు చెప్పండి మెలకువ. చెప్పండి ఒక్కసారి ఈ మాట. అంటే ఈ లోకంలో దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూచిన వారు, రక్షణ పొందిన సంఘమా, బాప్తీసం తీసుకున్న సంఘమా, కుటుంబాలతో ఉన్న నా దేవుని పిల్లలారా, మీ అందరికి కూడా ఈ మాటలు ప్రభువే నాకు బయలుపరిచిన మాటలు మీకు నేను తెలియపరుస్తున్నాను. 2వ రాకడకి మనం సిద్ధపడాలండి. ఇంత బతికి రేపొద్దు మనం విడవబడకూడదండి. యేసే కృపది మొదట రాకడ ప్రజలు రక్షించాలనే మొదట రాకడ వచ్చాడు ఆయన. 2వ రాకడ రక్షించిన ప్రజలకి నిత్య జీవానికి తీసుకెళ్లాలని ఆయన వచ్చాడండి. ఒక మాట చెప్తాను, బైబిల్ తీయొద్దు కానీ జాగ్రత్త వినండి. 14వ అధ్యాయము 3వ వచనం యేసు ప్రభు ఏమన్నారు? నా తండ్రి దగ్గర అనేక నివాస స్థలములు కలవు, నేను వచ్చి నేనున్న దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నేను వస్తున్నాను అన్నాడు అక్కడ. 14:3 యోహాను సువార్తలో. అలాగే అపోస్తల కార్యములు 1:11లో గలిలయ మనుషులారా మీరు ఎందుకు భయపడతారు? యేసు ప్రభు ఏ రీతిగా పరలోకానికి వెళ్ళాడో ఆ రీతిగా మళ్ళీ భూమి మీదకి రాబోతున్నాడు ఆయన. అక్కడ దేవదూతలు కూడా చెప్పారు, యేసు ప్రభు చెప్పాడు, దేవదూతలు చెప్పారు. తర్వాత తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 4:16లో కూడా ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభు దిగి వచ్చను పౌలు గారు కూడా చెప్పారు అక్కడ. అంటే 3 సాక్షుల ద్వారా అది స్థిరమవుద్దని వాక్యంలో ఉంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తానంటే స్నేహితులారా, స్వస్థ బుద్ధి అది కానీ మన జీవితంలో ఉంటే మనం మెలకువలో ఉన్నట్టుగా. స్వస్థ బుద్ధి అనండి ఒక్కసారి. అందరూ అనండి ఒకసారి. స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఏమిటండి? ఇది వివరించాలంటే చాలా టైం పడుతుంది. నేను ఎక్కువ చెప్పను, క్లుప్తంగా అర్థమయ్యేటట్లు చెప్తాను స్నేహితులారా. చెప్పండి ఒకసారి. స్వస్థ బుద్ధి అంటే ఏంటండి?
చెప్పండి, స్వస్థ బుద్ధి అంటే ఏంటి? తిమోతి రాసిన 2వ పత్రిక 1:7 చూడండి ఉంది ఒకసారి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం వేగంగా. దేవుడు మనకు ఆ. శక్తియు ఆ. ప్రేమయు ఆ. ఇంద్రియ నిగ్రహము గల ఇంద్రియ ఆత్మను నిగ్రహం అని ఉంది కదా అమ్మమ్మ, ఇంద్రియ నిగ్రహం అని ఉంది కదా. పుట్టినోట్లో ఉంది ఏమని చూడండి తల్లి, పుట్టినోట్లో ఏముంది? స్వస్థ బుద్ధి అది గల దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. స్వస్థ బుద్ధి అంటే ఇంద్రియాలని నిగ్రహంగా ఉంచుకోవాలి. మన కళ్ళుని జాగ్రత్త కాపాడుకోవాలి, మన పెదవులు జాగ్రత్త కాపాడుకోవాలి, మన కాళ్ళు కాపాడుకోవాలి, మన చేతులు కాపాడుకోవాలి, మన మనసును కాపాడుకోవాలి. 16:32 సామెతల గ్రంథంలో లోకాన్ని సంపాదించుకున్నవాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని ఉందండి. స్వస్థ బుద్ధి అంటే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ కావాలి. చాలామంది జీవితంలో ఇంద్రియ నిగ్రహం ఉండదండి. ఉపవాసము ఉన్నాను అంటారు, ఆ సమయంలో ఎవరైనా మంచి కూర తెస్తే భోజనం చేసేస్తుంటారు, టెంప్ట్ అయిపోతుంటారు, చూడరాంది చూస్తారు, చెయ్యరాంది చేస్తారు. మీకు ఉదాహరణకు చెప్తాను, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో ఆకాను అని ఒక ఆయన ఉన్నాడు. సీనారు వస్త్రాన్ని చూసి ఆశించాడంట. అంటే స్వస్థ బుద్ధి లేదా అతనికి? సీనారు వస్త్రం చూసి ఆశించితని, దోచుకుంటుని, దాచిపెట్టిని రాళ్ళతో కొట్టి చంపేశారు. ఆకాను చనిపోయాడు, ఆకాను భార్య బిడ్డలు కూడా చనిపోయారని అక్కడ వాక్యం ఉంది 7:28 యెహోషువ గ్రంథంలో. వినండి స్నేహితులారా, స్వస్థ బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమండి. స్వస్థ బుద్ధి లేకపోతే క్రైస్తవులకు అది తగదు స్నేహితులారా. నా చేతులు జోడించి చెప్తున్నాను, తిన్నప్పుడు తినాలి, ఉన్నప్పుడు ఉండాలి. నా హృదయపూర్వకం చెప్తున్నాను, యేసుప్రభు మన దగ్గర అదే కోరుకుంటున్నారు. స్వస్థ బుద్ధి చాలా జాగ్రత్త, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఉండాలి మనలో. నేను మొన్న ఏమనుకున్నాను తెలుసండి, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఎలాగో నాన్ వెజిటేరియన్ ముట్టను, దేవునికి స్తోత్రం, ప్రభు చెప్పారు వద్దన్నారు. నేను నిన్ను వాడుకోవాలంటే కొంచెం దూరంగా ఉండు నాన్ వెజిటేరియన్కి అన్నారు. ఎందుకంటే మొక్క లేకపోతే ముద్ద దిగదు నాకు. అంత నాన్ వెజిటేరియన్ నేను బానిసని అయిపోయానండి. కనీసం ఆమ్లెట్ అయినా నాకు ఉండాలి, కనీసం ఆ ఎండ్రేయలేని వేయాలి వంకాయ కూరలో, ఆ వాసన రాకపోతే నాకు అన్నం దిగదు. ప్రభు ఏమన్నారు తెలుసండి, 6:38 ఏమన్నారు తెలుసు, యేసయ్య నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. తండ్రి చిత్తం అంటే ఏంటి తెలుసండి? అసలు మనకి ఏది ఇష్టమో దాన్ని దూరంగా ఉంచుకోవడమే తండ్రి చిత్తం. ఆమె చెప్పండి ఒక్కసారి. యేసుకేలు ఒక్క దెబ్బతో నీ భార్యను తీసేస్తున్నా అన్నాడండి. 24:15 యేసుకేలు గ్రంథంలో. నువ్వు ఏడొద్దు, దుఃఖపడొద్దు అంటే భార్యని ఎంత ప్రేమించుంటాడు యేసుకేలు గారు. ఏదైనా మనకి ఎక్కువ ఇష్టం, నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, దూరపరిస్తాడు అంతే. నోరు మూసుకొని ఉండాలి నేను అంతే. మళ్ళీ తింటానని మనసు వెళ్ళిందా ఇంక మామూలుగా ఉండదు, దెయ్యాలు వచ్చి పడిపోతాయి మీదనే. దేవుని అధికారంలో మనం ఉన్నాం. దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా దురాత్మలు రెడీగా ఉంటాయండి. స్వస్థ బుద్ధి చాలా ప్రాముఖ్యమండి. ఈ లోకంలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ పానీపూరీలు, ఎక్కడ పడితే అక్కడ దమ్ బిర్యానీలు, 100 రూపాయలు పెడితే బిర్యానీ. స్వస్థ బుద్ధి అంటే అది చూసి టెంప్ట్ అయిపోయి ఉంటారు చాలామంది. నా చేతులు జోడించి చెప్తున్నాను, ప్రతి విషయంలో యేసయ్య మనకి స్వస్థ బుద్ధి దయచేయునుగాక. ఇది వివరించాలంటే చాలా సమయం పడుతుంది, కానీ నేను ఇంక వివరించనండి. అంటే ఇంద్రియాలని, మన ఇంద్రియములన్నీ కూడా నిగ్రహంగా నిలబెట్టుకోవాలి. ఉండాలంటే అవునంటే అవును, కాదంటే కాదు, అలా నిలబెడితే అది మనకి స్వస్థ బుద్ధి వచ్చినట్టుగా. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏముందండి అక్కడ? రెండో మాట ఏముందమ్మా? అది నీతి అంటే. ఒక మంచి మాట చెప్తాను వినండి. మొన్న 2022లో నా కూతురికి పెళ్లి చేశారు యేసయ్య. ఆమె చెప్పండి ఒక్కసారి. నా కూతురు వయసు 22 సంవత్సరాలు వచ్చాయి. నా బిడ్డకి వివాహం చేయాలి ప్రభువా అనుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేశాను. సేవ విషయం ఒకటి, వివాహం విషయం ఒకటి. నా చేతులు జోడించి చెప్తాను, మీ సొంత ఆలోచనలు వద్దండి. మన సొంత ఆలోచనలకు వెళ్ళిపోతే ఆ కుటుంబాలు నిలబడవు. మా సొంత తలంపులు వద్దు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది, సేవ అన్ని విషయంలో ఘనమైనది. ఈ రెండు దేవుని చిత్తాన్ని బట్టే జరగాలి. 22వ సంవత్సరంలో నా కూతురికి 22 సంవత్సరాలు వచ్చాయి. ప్రభా బిడ్డను డిగ్రీ చదివించావు ప్రభా, చాలా థ్యాంక్స్ ప్రభా. ఇప్పుడు పిల్లకి పెళ్లి చేయాలి ప్రభా అన్నాను. నేను నా భార్య రాత్రి 11 నుంచి తెల్లవారు 3 వరకు అరణ్య ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసాం. 2 సంవత్సరాలు చేసామండి. పిల్ల పెళ్ళిడికి వచ్చింది, పిల్లకి పెళ్లి చేయాలి ప్రభు అని. 20 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు 2 సంవత్సరాలు మీకు మరీ చెప్తున్నానండి. ఎక్కువ ప్రార్థనలో గడపండి. మీకు అర్థమైనట్టు చెప్తాను. మినపప్పు ఉంది, వాడేయాలి. వాడ గారె అంటారు మీరు, గారెలు అంటారు, వాడ అంటారా? గారెలు కదా. మినపప్పే మినిమం గంటన్నర నానితే కానీ గారి బాగా రాదు, మెత్తగా రాదు. ఇలా మినపప్పు నానబెట్టి ఒక పావు గంటలో గ్రైండర్లో వేయండి, గట్టిగా రాయిలాగా ఉంటుంది ఆ గోడ, ఆ గారి తినలేము. అంటే ఒక మినపప్పుకి అంతసేపు నానబెడితే మనం ఒక జీవితకాలం నిలబెట్టాలంటే ఎన్ని రోజులు మనం ప్రార్థనలో కనిపెట్టాలి? ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి.
నా కూతురికి పెళ్లి చేయాలి ప్రభా, నా ఇద్దరు పిల్లలు మీరు చదివించారు, బిడ్డ పెళ్ళిడికి వచ్చింది, పెళ్లి చేయండి ప్రభా అని 2 సంవత్సరాలు ప్రార్థన చేసాము. ఒకనొకరు ఏమన్నారు తెలుసండి, యేసయ్య ఒరే సామర్లకోటలో కుర్రోడు ఉన్నాడు, మీరు నమ్మండి అంతే, నమ్మాలి, యేసు నామంలో చెప్తాను. సామర్లకోటలో కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోడికి ఇచ్చిరా నీ కూతురుని అన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు ప్రభు అన్నాను. నేను ఒక సేవకుడిని తీసుకొచ్చి మాట్లాడిస్తాను అన్నారు. ఒక సేవకుడి ద్వారా సంబంధం వచ్చింది మా ఇంటికి వైజాగ్. నా బిడ్డ డిగ్రీ చదువుకొని సిద్ధంగా ఉంది. 22 ఇయర్స్ దాటి 23లోకి అడుగు పెట్టింది. ఈలోపు ఆ కుర్రాడు వచ్చాడు, ఆయన కూడా ఎంకాం చదువుకుంటూ సామర్లకోట దగ్గర పెద్దాపురం అవుతుంది. మంచి దేవుని పిల్లలే, దేవుని భక్తులే. అప్పుడు మళ్ళీ అలా అన్నారు, మీ అమ్మాయిని మాకు నచ్చింది, చూడండి నీతి అంటే మీకు చెప్తాను ఈ మాట, మీ అమ్మాయి నచ్చిందో మాకు ఇచ్చేయండి అన్నారు. నేను అన్నాను మళ్ళీ మీకు చెప్తానులేండి అన్నాను. అయినా మళ్ళీ ప్రార్థనలో చేయాలని, ఎందుకంటే 33:14 యోబు గ్రంథంలో ఏమని తెలుసండి, దేవుడు ఒక్కమారు మాట్లాడును 2 మార్లు మాట్లాడని అని ఉంది. దేవుడు ఒకసారి చెప్తారు కానీ రెండోసారి కూడా చెప్పాలని ఆశ. నేనేమన్నానంటే నేను చెప్తానండి మీరు వెళ్ళండి అన్నాను. అయితే మీ అమ్మాయి మాకు నచ్చింది, మేము చీర కూడా తెచ్చేసామండి, చీర ఇచ్చేసి మా పిల్ల అనిపించుకుంటాం అన్నారు. ఇప్పుడు వద్దు సార్ దయచేసి ఏమనుకోకండి, మీరు వెళ్ళండి నేను మళ్ళీ చెప్తాను అన్నాను. వాళ్ళు కోపంతోనే వెళ్ళిపోయాను. మళ్ళీ నేను వాళ్ళు జనవరిలో వచ్చారు, జూన్ నెల వరకు మళ్ళీ మా ఇద్దరం ప్రార్థన చేసాం. ఏం చేయాలి ప్రభు, ఏం చేయాలి? అప్పుడు మళ్ళీ ప్రభు ఎందుకురా బాబు ఎంత అల్ప విశ్వాసం ఏటర్ నీకు, ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు ఆ కుర్రోడికి అన్నారు. అప్పుడు అడిగానండి, ప్రభు నిజమే ప్రభు కానీ డబ్బులు లేవు ప్రభు అన్నాను. డబ్బులు లేవు ప్రభా, పెళ్లి చేయాలంటే కనీసం ఎంత కొంత ఖర్చులుగానే ఉన్నాయి. మీరు నమ్మండి స్నేహితులారా, యేసు నామంలో చెప్తాను, పూర్తిగా దేవుడి మీద డిఫెండ్ అయిపోవాలండి. పూర్తిగా దేవుడి మీద వాలిపోవాలండి. మనము చంపినా నువ్వే, పెంచినా నువ్వే, చంపినా నువ్వే, పెంచినా నువ్వే, నాకు ముద్ద అన్నం పెట్టినా నువ్వే, నన్ను నిలబెట్టినా నువ్వే, ఏం చేసినా నువ్వే ప్రభా అనుకొని మీరు ఉండండి. మీ ఇంట్లో కరెంటు పోయినా మీ కుటుంబాలు వెలుగుతూనే ఉంటాయి. చప్పులు కొట్టండి ఒక్కసారి, గట్టి చప్పులు కొట్టండి ఒక్కసారి. మీ కుటుంబం ఇంట్లో కరెంటు పోయినా మీ కుటుంబాలు వెలుగుతాయండి. నా యేసయ్య వెలుగైన దేవుడండి. 8:14 యోహాను సువార్త, నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటున్నాడు. ప్రభుని అడిగాను, డబ్బులు లేవు ప్రభా, పిల్లడు బాగానే ఉన్నాడు, ఓకే అన్నీ బాగున్నాయి, కానీ డబ్బులు ఎవరు ఇస్తారు ప్రభా? నేను నీ సేవలో ఉన్నాను ప్రభా, టిఫిన్ సెంటర్ విడిచిపెట్టిమన్నావు ప్రభా, రూపాయి ఆధారం లేదు ప్రభా, నా కూతురు పెళ్లి చేయాలి ప్రభా అనుకొని పెళ్లి చేస్తే అప్పుడు మీరు నమ్మండి ఎంత గొప్ప దేవుడు అంటే యేసయ్య. మీరు నమ్మండి స్నేహితులారా, మనుషుల దగ్గర ఏడిస్తే బాగా వినండి, నవ్వుల పాలు అయిపోతాం. యేసయ్య దగ్గర ఏడిస్తే మనుషుల దగ్గర నవ్వచ్చు. దేవునికి స్తోత్రం. యేసయ్య దగ్గర ఏడిస్తే మనుషుల దగ్గర ఏడవసరం లేదు, మనుషుల దగ్గర ఏడిస్తే జీవితాలు నవ్వుల పాలు అయిపోతాయండి. నవ్వించవచ్చు, నవ్వుతూ బ్రతకొచ్చు, కానీ నవ్వుల పాలు అవ్వకూడదండి క్రైస్తవుల జీవితం. జాగ్రత్త స్నేహితులారా, నా చిన్న అనుభవంలో ఈ మాటలు మీకు చెప్తాను. మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీ పిల్లల గురించి ఇప్పటి నుంచే మీరు ప్రార్థన చేయండి. ఒక్కడే కొడుకండి, ఆస్తి ఉందండి, ఒక్కడితే కూతురండి, అందంగా ఉందండి, సూపర్ అండి, ఆహండి ఓహండి, సమస్య లేదండి. దేవుడు చెప్పాలండి, ప్రభు చెప్పాలి, సేవకుల ద్వారా కూడా చెప్పాలి, దైవజనుల ద్వారా కూడా చెప్పాలి. అప్పుడు అది ఆశీర్వాదం అండి. అప్పుడు ప్రార్థన చేసాము. ఒకరు 3 లక్షలు, నమ్మండి మీరు యేసు నామంలో చెప్తున్నాను. ఒకరు 2 లక్షలు, ఒకరు 1,00,000, ఒకరు 1,00,000, ఒకరు 50,000 తెచ్చి నా ఇంటి దగ్గర పెట్టి నీ కూతురికి పెళ్లి చేసుకోండి పాస్టర్ గారు, ప్రభు ప్రేరేపించారు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి దేవుడండి, ఎంత కృపగల దేవుడండి. నేను అన్నాను, నేను పాస్టర్ గారిని అమ్మ సూర్తి సంతకం పెట్టను, ఎందుకంటే 3కి అప్పు ఇవ్వకూడదంట. జాగ్రత్త వినండి ఈ మాట, ఎవరికైనా అప్పు ఇవ్వచ్చు కానీ 3కి ఇవ్వకూడదంట. 1 పాస్టర్ గారికి ఇవ్వకూడదట, 2 పోలీసోడికి ఇవ్వకూడదట, 3 పొలిటీషియన్కి ఇవ్వకూడదు, అంటే రాజకీయ నాయకుడికి. వీళ్ళ 3కి అప్పిస్తే నీటిలో పొద్దే. దేవునికి స్తోత్రం. నేను పాస్టర్ గారిని అమ్మ నేను తిరిగి డబ్బులు ఇవ్వలేను నీకు, కానీ 1 యేసు ప్రభు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తాను, నేను మాత్రం ఉంచుకోనమ్మా, ఎందుకంటే లోకం నుండి దరిద్రం అంతా అనిపించిన తర్వాత ఆయన రక్తంలో కడగబడ్డాను, నేను ఇప్పుడు నీతిగా బ్రతకాలమ్మా, నాది ఉంటే నేను ఇస్తాను, కానీ సూర్తి సంతకం పెట్టను అన్నాను. అంటే ఏమన్నారు తెలుసా, పాస్టర్ గారు సూర్తి సంతకం పెట్టొద్దండి అనుకొని ఇచ్చారు. 2 నేను 5 పైసలు కూడా వడ్డీ ఇవ్వలేనమ్మా అన్నాను. పాస్టర్ గారు వడ్డీ వద్దండి అనుకొని ఇచ్చారు. 3 నాది ఉన్నప్పుడు ఇస్తానమ్మా, దేవుడు నాకు ఇస్తే ఇస్తానమ్మా అన్నాను. అలాగే చెయ్యండి అన్నారు. అంటే ఇప్పుడు 9 లక్షలు దేవుడు నాకు ఇప్పించారు. అంగరంగ వైభవంగా యేసుక్రీస్తు వారు అలా అమ్మగారు అలా కుర్చీలో కూర్చొని నా కూతురికి పెళ్లి చేశారు. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునగాక. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. 19వ తారీఖు వరకు విపరీతమైన వర్షాలు. ప్రభు ఎల్లుండే పెళ్ళి డేట్ కూడా ప్రభువే చెప్పారు, జూలై 21. మా నాన్న మా అన్నదమ్ములు అందరూ ఏమన్నారు తెలుసా, ఈ జూలై నెల, ఇది ఆషాఢం నెల,
ఇది మంచిది కాదు, ఇప్పుడు కూతురికి పెళ్లి చేసేస్తావా, ఎంతకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నా. నేను అన్నాను, మీకు ఆషాఢమే నాకు ఆశీర్వాదం. కొట్టండి చప్పట్లు ఒక్కసారి, దేవునికి స్తోత్రం. నీకు ఆషాఢమే నాకు ఆశీర్వాదం, పోండి ఎక్కడి నుంచి. నా ప్రభు అక్కడ కూర్చొని పెళ్లి మీరు ఒక్క రూపాయి ఇవ్వలేదు నాకు అన్నాను. నా కన్న తండ్రి రూపాయి ఇవ్వలేదండి. కన్నీరు వచ్చింది, ఏడ్చుకున్నామండి మా నలుగురం కూడా, నేను నా 2 పిల్లలు నా భార్య నేను ఏడ్చాము. ప్రభువే దిక్కు లేకపోతే ఏమైపోతామో ఆలోచించండి. ఇప్పటికీ ఏడుపు వస్తుందండి. నా కన్న తండ్రి నీ కూతురికి పెళ్లి చేసుకుని ఇదివరకు 10,000 ఇవ్వలేదు, నమ్మండి మీరు, యేసు నామములో చెప్తున్నాను. నా చేతులు జోడించి చెప్తున్నా, ప్రాణం పోతే పోయిందంతే. ఏ రోజు యేసు ప్రభువుని కానీ సంఘాన్ని కానీ విడిచిపెట్టకండి. చప్పట్లు కొట్టండి ఒక్కసారి. ప్రభువుని కానీ సంఘాన్ని కానీ సేవకులు కానీ ఏ రోజు విడిచిపెట్టొద్దండి. పోతే పోయింది ప్రాణం అంతే. ఉంటే ఇక్కడ ఉంటాం, లేకపోతే అక్కడ ఉంటాం అంతే. అద్భుతంగా వివాహం జరిగించారు 21వ తారీఖుని. ఇప్పుడు నా కూతురు అడుగు పెట్టకముందు అతనికి జీతం 50,000. ఇప్పుడు నా కూతురు అక్కడ అడుగు పెట్టింది 1,05,000. ఇప్పుడు అతని జీతం హైదరాబాద్లో పనిచేస్తుండే, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే మన బిడ్డల మీద దేవుని అభిషేకం ఉందండి. ఆమె చెప్పండి ఒక్కసారి. మన కుటుంబాల మీద, ఈ పరిచర్య మీద, ఈ సంఘం మీద, ఎక్కడున్న ప్రియమైన దేవుని పిల్లలరా మీ మీద అభిషేకం ఉందండి. ఆమె చెప్పలేదు ఒక్కరు కూడా. ఆమె చెప్తే ఏమండి పోనీ, నేను ఇటు 100 అడుగుతాను, 50 అడుగుతానన్నా. చెప్పండి ఆమె చెప్పండి ఒక్కసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. మీ అందరి మీద అభిషేకం ఉందండి. యేసు నామములో ఆమేనండి. నెత్తి మీద చేయి పెట్టుకోండి ఒక్కసారి. ఇది ఏసై చెయ్య, మన చెయ్యి కాదు. మన నెత్తి మీద చేయి పెట్టాం, కానీ నెత్తి లోపలికి చేయి పెట్టాడు ఆయన. ఆయన దక్షిణ హస్తం అది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంత అద్భుతంగా వివాహం జరిగింది. ఈరోజు నా బిడ్డల గురించి నాకు టెన్షన్ లేదు. ఆలోచించండి నా స్నేహితులు, నా 2 బిడ్డల గురించి నాకు టెన్షన్ లేదు. నిజంగా చెప్పాలంటే నాకు త్రాగుబోతు అల్లుళ్ళు రావాలి. ఏమమ్మగారు, నేను పచ్చి త్రాగుబోతును, కానీ నా అల్లుళ్ళు చాలా మంచిలు. ₹1 నన్ను అడగరు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఒక్క మాట, నీతి అంటే ఏంటి తెలుసండి? అలా జరిగింది ఆ వివాహము. అల్లుడి గారు ఏమన్నారంటే, హైదరాబాద్ పంపించాలంటే ముందు రోజు మా అమ్మాల దగ్గరికి సామర్లకోట తీసుకురండి మీ అమ్మాయిని అన్నారు. నేను వెంటనే చెప్పాను, అమ్మ సౌజన్య, లావణ్య, సౌజన్య 2 పిల్లలు. సౌజన్య తెల్లవారు నేను దిగబెట్టాలి, జన్మభూమికి దిగబెట్టాలి, రెడీగా ఉండు అన్నాను. అలాగే నాన్నగారు అన్నది. వినండి స్నేహితులారా, ఎంత మంచి దేవుడో. జన్మభూమికి వచ్చాము, ఇంటి రైల్వే స్టేషన్కి, విపరీతమైన వర్షం పడుతుంది. నేను అన్నాను, అమ్మ నేను బండి పార్కింగ్లో పెట్టి వస్తాను, మన ఇద్దరికి 2 టికెట్లు తీయమ్మని 500 నోటు ఇచ్చాను. 1 టికెటే తీసిందండి. తీరం వచ్చి ట్రైన్ ఎక్కాం, జన్మభూమి కదిలిపోయింది. అప్పుడు అన్న ఏదమ్మా టికెట్ ఇచ్చి మిగతా చిల్లర డబ్బులు ఇవ్వమంటే 1 టికెటే తీసాను నాన్నగారు అనుకుని 500 ఇచ్చి తిరిగి చిల్లర నాకు ఇచ్చింది. 1 టికెట్ తీసింది. అమ్మ ఇద్దరం వస్తాను కదా, ఆ మాత్రం నీకు ఆలోచన లేకపోతే ఎలాగమ్మా, డిగ్రీ చదువుకోను, ఏం తెల్లంటే నాన్నగారు నాకు తెలియలేదులేండి అన్నది. కరెక్టేనమ్మా, సరిలో అనుకున్నాను. నా మనసులో ఏమనుకున్నాను తెలుసు, ప్రభువా ఏ టీటీ వచ్చినా ఎంత అడిగితే అంత ఇచ్చేస్తాను, నేను నీ సేవకుడినయ్యా. నాయన తప్పు నాదే, నా బిడ్డ చేసిన తప్పు నేను ఒప్పుకుంటానని ప్రభువా అనుకొని సామర్లకోట వరకు 2.5 గంటలు జన్మభూమి ఎక్స్ప్రెస్లో నిలబడే ఉన్నానండి. సీటు ఉన్నా సరే కూర్చోలేదు. ఎవరి బరువు వాళ్ళే భరించుకోవాలని గలతీలకు రాసిన పత్రికలో ఉంది. నా బరువు నేనే భరించాలి ప్రభా, ఆ శిక్ష నేను అనిపించాలి, టికెట్ తీయలేదు ప్రభా, క్షమించండి యేసయ్య అనుకొని విశాఖపట్నం నుంచి సామర్లకోట వరకు అలా నిలుచొనే ఉన్నాను. నా కూతురు నాన్నగారు కూర్చోండి, లేదు నువ్వు కూర్చో, నువ్వు నీకు టికెట్ ఉంది, నాకు టికెట్ లేదు, నాదంతా ఇది అరువు బేరం అయిపోయింది అనుకుని అలాగే కూర్చోబెట్టాను. తీరం వచ్చి సామర్లకోట వచ్చింది ట్రైను. దిగిన వెంటనే యేసయ్య నీకు స్తోత్రం అనలేదండి. ఆ మాట అనలేదు నేను. వెంటనే నా కూతురిని తీసుకెళ్ళి అర్జెంటుగా 1 టికెట్ తీసుకున్నాను. ఇప్పుడు వెళ్ళరు కదా నాన్నగారు, మీరు రిటర్న్ జన్మభూమికి వెళ్తారు కదా సాయంకాలం అన్నది. నువ్వు అర్జెంటుగా 1 టికెట్ తీసుకున్నాను సూపర్ ఫాస్ట్కి. సామర్లకోట నుంచి విశాఖపట్నం సూపర్ ఫాస్ట్కి 1 టికెట్ ఇవ్వండి అని తీసుకుంది. టికెట్ తీసుకుంది. అప్పుడే ప్రజలందరూ ఉన్నారు, ట్రైన్ అప్పుడే దిగారు. అందరూ చూస్తుండగా నా బిడ్డ అక్కడే ఉంది. టికెట్ అలా చించేసి అక్కడ పడేసానండి. టికెట్ చింపేసి అక్కడ పడేసాను. నాన్నగారు టికెట్ ఎందుకు చింపేసావు అన్నది. నేనేమన్నాను తెలుసా, అమ్మ మన యేసయ్య నీతిమంతుడమ్మా, నీ పొరుగు వాడిది ఏది ఆశించొద్దు అన్నాడు. రైల్వే వాడికి మనం బాకీ ఉండకూడదు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాడికి బాకీ ఉండకూడదు, ఏపీఎస్ ఆర్టీసీ వాడికి బాకీ ఉండకూడదు, ఇరుగు పొరుగు వాడిది ఏది మనం ఆశించకూడదు అమ్మా. ఒకప్పుడు అలాంటి జీవితం అమ్మ నా జీవితం. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నానమ్మా. నువ్వు నా కుమార్తెవమ్మా, రేపది నీ కడుపులో పుట్టిన పిల్లలకు కూడా నువ్వు అలాగే నేర్పించాలమ్మా. అదమ్మా నీతి అంటే. అంతమందిలో నన్ను పట్టుకొని నా కూతురు ఏడ్చిందండి. నా కూతురుని పట్టుకొని నేను ఏడ్చాను. అందరూ మా వైపు చూశారు. 10:32 ఏమని తెలుసండి, మత్తయి సువార్తలో, ప్రజల దగ్గర నన్ను ఎవడైతే ఒప్పుకుంటాడో నా తండ్రి దగ్గర కూడా నేను ఒప్పుకుంటానని అక్కడ వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం.
నీతి అంటే ఎవరిది రూపాయి ఆశించకూడదండి. ఒక్క రూపాయి ఎవరిది మనం ఆశించకూడదండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరికి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి అప్పు తీర్చాను. ఇంకో మాట చూపిస్తాను చూడండి. యేసు ప్రభు అన్ని నోటుతో వచ్చిన మాట 5:26 మత్తయి సువార్తలో చూడండి. నీతి అంటే అక్కడ కూడా మంచి మాట ఉంది చూడండి స్నేహితులారా. 5:26 మత్తయి సువార్త. వేగంగా చదువుతే ముగించేస్తున్నాం. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడి నుండి నీవు వెలుపలికి రానేరవని మీతో నిశ్చయంగా చెప్పు. చూసారా యేసయ్య ఏమంటున్నాడు? కడపటి కాసు చెల్లిస్తే గాని అక్కడ నుంచి నీవు వెలుపలికి రానే రావు. చూడండి, రానే రావని స్పష్టంగా యేసుప్రభు మాట్లాడారు అక్కడ. కడపటి కాసు అంటే పాత బిల్లు. ఏంటి నా చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరిది ఒకవేళ మీకు తెలుసు నాకు తెలియదు, యేసయ్యకి తెలుసు మీకు తెలుసు, ఎవరికైనా మీరు చిన్నప్పటి నుంచి గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పటి నుంచి గుర్తు తెచ్చుకోండి. కాలేజీల్లోను స్కూల్లోను లేకపోతే యేసుప్రభుని నమ్ముకోకముందు ఎవరికైనా ఎవరికైనా రూపాయి బాకీ ఉంటే తిరిగి తీసుకెళ్ళి ఇచ్చేయండి. నేను ఎందుకు చెప్పినానండి, 10 రూపాయలు రేపు ఆపేస్తుందండి మనకి పరలోకానికి వెళ్ళకుండా. నేనంటే అబద్ధం, యేసుప్రభు చెప్తే నిజం. కడపటి కాసు చెల్లిస్తే కానీ నువ్వు వెలుపలికి రానే రావు. స్నేహితులారా, ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, ఎవరికి ఏ బిల్లు కట్టాలో ఖచ్చితంగా తీసుకెళ్ళి ఇచ్చేయండి. లేదు ఒకవేళ లేకపోతే ఫోన్ చేసి చెప్పండి, అమ్మా నీకు ఒకప్పుడు నేను 1000 ఇవ్వాలమ్మా, నేను ఎంతోమందికి అలా తీర్చానండి, ఎంతోమందిని ఉసురు పెట్టానండి. ఒక ఆవిడ కొత్త పట్టీలు కొనుక్కుంటే కూతురికి ఆవిడ ఇంట్లో లేనప్పుడు తీసుకెళ్ళి అమ్మేశానండి. ఆ తర్వాత ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి క్షమాపణ అడిగి 1000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టానండి. అమ్మా అప్పుడు నేను ప్రభువుని నమ్ముకోకముందు మీ ఇంట్లో పట్టీలు దొంగతనం చేశానమ్మా, నీ కూతురు కొనుక్కునేవి. ఇదిగమ్మ ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నానమ్మా, నేను ఈరోజు సేవకుడినమ్మా, ఇదిగమ్మ 1000 రూపాయలు. ఆ రోజుల్లో 10 తోలాలు 500 అవ్వచ్చు, కానీ 500 కలిపేసి 1000 ఇస్తానమ్మా. నేనైతే ఇవ్వనమ్మా, నా యేసయ్య నీతిమంతుడమ్మా. కడపటి కాసు చెల్లిస్తే కానీ నేను పరలోకానికి వెళ్ళలేనమ్మా. నీతి ఏమి నేర్పిస్తుందో తెలుసండి? నీతి ఏమి నేర్పిస్తుంది? పాపానికి దూరంగా ఉండడమే నీతి. పాపానికి ఎవరైతే దూరంగా ఉంటారో అది నీతే. లోకమంతా పాపము. పాపము మధ్యన పాతయ్యండి, పాము ఏ రోజు ఒకరోజు కరుస్తుందండి. పాము ఏ రోజు ఒకరోజు కరుస్తుంది, అది లోక సంబంధం. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎంతమంది దశంభాగాలు ఎగ్గొట్టారో మీకే తెలియాలి. ఏమనుకోకండి ఈ మాట అంటానని, దేవుడే నాతో మాట్లాడిస్తున్నారు. ముందు ఈ వాక్యం నాకు, తర్వాతే మీకు. ఎజ్రా అంటాడు 5 అధ్యాయం 7 అధ్యాయం 10 వచనంలో ఇశ్రాయేలు ప్రజలకు బోధించే ముందు ఈ ధర్మశాస్త్రం ముందు నాకు అంటాడు అక్కడ ఎజ్రా గారు. ఈరోజు ఇప్పుడు కూడా ఈ వాక్యం ముందు నాకు, ఈరోజు కూడా నేను అది చెల్లిస్తాను కాబట్టి మీకు ఆ మాట అంత గట్టిగా చెప్తానండి. కడపట్టి కాసు మీరు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇప్పటి వరకు 10వ భాగం కానీ దొంగలించితే, నేను మోకాల మీదకి వచ్చి ఈ మాట చెప్తున్నాను, అందరూ వినండి. నేను మోకాల మీదకి వచ్చి ఈ మాట చెప్తున్నాను. అమ్మ స్త్రీలారా మీరు కూడా వినండి, నిల్చొని చెప్పట్లేదు, మోకాల మీద వచ్చి చెప్తున్నాను. ఏం పర్వాలేదులే, రక్షణ పొందిస్తానులే, యేసు ప్రభుని నమ్ముకున్నానులే, ఇప్పుడు 10వ భాగం ఇస్తానులే, బాగానే ఉన్నానులే. కాదు కాదు కాదు, కడపట్టి కాసు, పాత బిల్లు, పాత 10వ భాగం ఎవరికైనా ఇవ్వాల్సిందా? మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీ ఇరుగు పొరుగు వారికి కరెంటు బిల్లు ఏదైనా సరే స్నేహితులారా, మీటర్ 2 కలిపిస్తోండండి, మీటర్ తిరగకూడదని. పాతప్పుడు నేను చిన్నప్పుడు ప్రభుని నమ్ముకోకముందు కరెంటు కరెంటు బిల్లు కాలినా అప్పుడు ఎంత వచ్చి 130 రూపాయలే. ఎంత కాల్చినా 70 రూపాయలే, ఎంత కాల్చినా 100 రూపాయలే వచ్చేది. ఫ్యాన్లు తిరిగేది, టీవీ తిరిగేది, ఇష్టానుసారంగా ఉండేది. లోపలేమో ఆ మీటర్లు బయటకు తీసి లోపల ఆ కనెక్షన్ కట్టి తిప్పిసేవాడిను. ఎంత పాపమండి అది, దేవుడు చూడరండి. యేసు ప్రభు నీతిమంతుడండి. ఈ రోజు కూడా నా కష్టార్జితంలో 10వ భాగం, ఈ రోజు కూడా దేవుడు నాకు ఇచ్చిన దీంట్లో 10వ భాగం. ప్రతి నెల మొదటి ఆదివారం వెళ్ళి, మా ఆత్మీయ తండ్రి చనిపోయారు, లేరు ఇప్పుడు భూమి మీద, కానీ ఆత్మీయ తల్లి గారు ఉన్నారు. తీసుకెళ్ళి ఆత్మీయ తల్లి గారు చేతిలో పెట్టి, అమ్మ ప్రార్థన చేయండి అమ్మ అనుకుని నా మీద నెత్తి మీద చేయి పెట్టి ఆ కానుక దాంట్లో పెట్టి, నా ఇంటద్దెలు కూడా ఇప్పుడు నాకు వస్తాయి. ఈ విశాఖపట్నం కిందన ఒక 4300 ఇంటద్దె వస్తుంది. ఆ ఇంటద్దె డబ్బులు నాకు ఏది వచ్చినా, నా చేతిలో ఒక 500 వచ్చినా 10 రూపాయలు నాది, 100 రూపాయలు నాది కాదు, 400 నాది. ఈ రోజుకి నేను విశ్వాసం ఉన్నప్పుడు 10% తీస్తే, ఈరోజు సేవకు వచ్చాను 20% ఈరోజు కూడా నేను తీయగలనంటే నాకు ఎక్కడొచ్చింది ఈ నీతి? ఈ వాక్యమే నేర్పింది కదా, యేసుప్రభువే నేర్పారు కదా. ఆ ఎఫెక్ట్ పిల్లల మీద కొడుతుంది. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. పాత బిల్లు ఖచ్చితంగా కట్టియండి. సేవకులకు మీరు ఇవ్వట్లేదు, దేవునికి ఇస్తున్నారు.
ఇలాంటి దొంగలు ఉన్నా సరే దొంగలు పరలోకానికి వెళ్ళరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూసుకోండి రిఫరెన్స్ కావాలంటే. ప్రభు నాతో మాట్లాడారు, దశంభాగం ఇస్తానవా అని 2011లో ప్రభు మాట్లాడారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2011, 2025 ఈ రోజు కూడా ప్రతి నెల క్రమంగా దశంభాగం ఇస్తాను. మళ్ళీ మొన్న ఏమన్నారు తెలుసండి యేసయ్య ఏమన్నారు తెలుసా? ఒరే దొంగ అన్నారు. ఏం ప్రభా, నేనేం దొంగను ప్రభు అన్నాను. మరి 2005లో నువ్వు నమ్ముకున్నావు కదరా నన్ను, 2005 నుంచి 2010 వరకు ఏదిరా దశంభాగం అన్నారండి. నమ్మండి బాబు, నమ్మండి మీరు ఇలాగ అన్నారు. 2005 నుంచి 2010 వరకు నీ దశంభాగం ఏది? అప్పుడు నేను అనుకున్నాను, ప్రభు ఎంత అనేది నాకు తెలియదు కానీ ఒక 10,000 ఇచ్చుకుంటాను ప్రభు అన్నాను. మొన్న 5,000 ఇచ్చి మళ్ళీ పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థించి చెప్పాను, అమ్మ ఇది 2005 నుంచి 2010 వరకు దశంభాగం అమ్మ, ఈ నెల పట్టుకొని వెళ్ళి ఇచ్చేసి ఆ మాట చెప్పేసి 5,000 ఇచ్చాను. ఇప్పుడు ఇంకొక 5,000 నేను బాకీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మాట అబద్ధం కాదు. నా యేసయ్య కూడా ఇక్కడ ఉన్నారు, వింటున్నారు ఆయన. మీరు నమ్మండి స్నేహితులారా, దశమ భాగం ఇస్తే ₹1 హాస్పిటల్ పాలు అవ్వమండి. చూసారు, ఎవ్వరు ఆమె చెప్పలేదు. ఆమె చెప్పండి ఒకసారి. నిజం స్నేహితులారా, ఎక్కడ మోసపోమండి. మన పిల్లల జీవితాలు బాగుంటాయి. మన భర్త బయటికి వెళ్ళినా క్షేమంగా ఇంటికి వచ్చేస్తాడు. మన భార్య బయటికి వెళ్ళినా క్షేమం. దశంభాగంలో ఉండే ఆశీర్వాదం చాలామందికి తెలియదండి. దైవజనులు గౌరవించడం విషయంలో చాలామందికి తెలియదండి. దైవజనులకు అన్నం పెట్టడం విషయంలో చాలామందికి తెలియదండి. ఆత్మీయ సేవకులు ఇంటికి వచ్చి అడుగు పెడతాడు ఆశీర్వాదం అని చాలామందికి తెలియదు స్నేహితులారా. కడపట్టి కాసు చెల్లిస్తే కానీ నువ్వు వెలుపలికి రావు. జాగ్రత్త. దశంభాగం కేకులాగా కట్ చేసి 4 ముక్కలు పెంచిన ₹10 తక్కువైనా దశంభాగం అనిపించుకోదు. మళ్ళీ చెప్తాను ఈ మాట మీకు. నీ కష్టార్జితంలో ₹10 తక్కువైనా దశంభాగం అనిపించుకోదండి. దశంభాగం దేవునిదే, కృతజ్ఞతార్పణలు మనవే. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఇవ్వండి, అది మంచిదే. కానీ దశంభాగం మాత్రం రూపాయి కూడా దొంగలించకూడదండి. నేను చేస్తాను కాబట్టి మీకు చెప్పాను. ప్రభు నాకు చెప్పారు కాబట్టి నేను ఈ మాట చెప్తాను. నీతి అంటే అది. 3వ మాట ఏముందమ్మా? 3వ మాట ఏముంది? భక్తి అనండి అందరూ ఒక్కసారి. భక్తి. ఈ భక్తి, పరిశుద్ధమైన ప్రవర్తన, ఈ 2 మాటలు మంచి మాటలు స్నేహితులారా. అమ్మగారు సమయం అయ్యింది, చెప్తున్నా పర్లేదు. భక్తి అంటే ఏంటి తెలుసండి? 6:66కి రండి ఒక్కసారి. యోహాను సువార్త జాగ్రత్త వినండి అమ్మ, ప్రభువే పలికించిన మాటలు ఇవి. 6వ అధ్యాయం 66వ వచనం యోహాను సువార్త. భక్తి అంటే ఏంటి అక్కడ స్పష్టంగా ఉంది, చూడండి ఒకసారి చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. జాగ్రత్త వినండి అమ్మ. అప్పటి నుంచి ఆయన శిష్యుల్లో అనేక మంది ఆయనను ఎన్నడను వెంబడించలేదు. యేసు ప్రభు శిష్యులు ఆయన వెంబడించలేదంట. 6, 6, 6, 3 6లు 666. 666 ఎవరిలో ఉంటుందో తెలుసండి? అవిధేయతగా ఉన్న వారి మీద 666 ఉంటుంది. అవిధేయత మీద ఉన్న వారికి 666 ఉంటుంది. తిరుగుబాటు స్వభావం కలిగిన వారికి 666 ఉంటుంది. నీకు 666 నీ జీవితంలో ఉందో లేదో తెలుసుకొని ఎలా తెలుసుకుంటామంటే, నీకు అవిధేయత ఉంటే నీకు ఉన్నట్టుగానండి. నాకు అవిధేయత ఉంటే నాకు ఉన్నట్టుగా. 666 చాలా జాగ్రత్తగా. చాలామంది వెంబడించారు కానీ ఎంతమంది కూడా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే స్నేహితులారా, 60వ వచనం చూడమ్మా. ఎందుకు వెళ్ళిపోయారు? వెనక్కి తిరిగి ఎందుకు వెళ్ళిపోయారంటే 6:60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొని. అది చూసే కఠినమైన మాట అటండి. ఏమండి, చర్చికి టైంకి రాకపోతే సేవకులు అడగరా? బట్టలు ఉతకపోతే భర్త అడగడా? ఇంటి మెయింటెనెన్స్ చూసుకోకపోతే భార్య అడగదా? పిల్లల టైంకి రాకపోతే పిల్లల తల్లిదండ్రులు అడగరా? ఇది కఠినమైన బోధ. ఎవరు వెంబడిస్తారు ఇతను అనుకొని సైడ్ అయిపోయారంట శిష్యులు. ఎందుకు కఠినమైన బోధ? అసలు ఎందుకు భర్త గద్దించాడు? అసలు ఎందుకు సేవకులు గద్దించారు? అసలు యేసుప్రభు ఎందుకు గద్దించాడు? 11:20 మత్తయి సువార్త చూడమ్మా. 11:20 మత్తయి సువార్త. పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. మారు మనసు పొందలేదని గద్దించాడట యేసుప్రభు వారు. కానీ గద్దించారని యేసుప్రభుని విడిచిపెట్టేశారటండి. ఒక మాట స్నేహితులారా, జాగ్రత్త వినండి. గద్దించారని యేసుప్రభుని విడిచిపెట్టిస్తే, గద్దించారని సేవకులు విడిచిపెట్టిస్తే, గద్దించాడని భర్తను విడిచిపెట్టిస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి అమ్మ ఒక్కసారి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? మనకి గద్దింపు ఆశీర్వాదం అండి. భక్తిపరుడు ఏంటంటే దేవుని మీద ఆధారపడి ఎవరైతే బ్రతుకుతారో వారు ఆశీర్వదించబడిన వారు.
దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. భక్తి ఎలాంటిదంటే నమ్మకంగా దేవుని పట్ల కష్టమైన కఠినమైన, ఉదాహరణకు చెప్తాను, వార్ప రూతమ్మ. అమ్మ నా వైపు చూడండి. వార్ప రూతమ్మ. వార్పమ్మ సైడ్ అయిపోయింది, రూతమ్మ వెంబడించింది. భక్తి ఎలాగుంటుందంటే స్నేహితులారా, ఎంత కఠినమైన పరిస్థితి అయినా నిలబడాలి. యేసుప్రభు గద్దించారని శిష్యులు వెనక్కి వెళ్ళిపోయారండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ఆశీర్వదించబడుదురు. ఎవరు ఆమెన్ చెప్పలేదు. ఆమేన్. బైబిల్లో ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. 150 కీర్తనలో 6 వచనాలు కలిగిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి కదా, 6 వచనాలు కలిగిన కీర్తనలు ఎన్ని ఉన్నాయి? మొదటి కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? 1వ కీర్తన చూడు తల్లి, 6ఏనా? 23వ కీర్తన ఎన్ని ఉన్నాయి? 23వ కీర్తన ఎన్ని వచనాలు? 53వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి? 53. చూడండి ఒకసారి, 53, 6 ఉన్నాయి. 126వ కీర్తన ఎన్ని ఉన్నాయి చూడండి? 126, 126. తర్వాత 128 ఎన్ని ఉన్నాయి చూడండి? 128వ కీర్తన ఎన్ని వచనాలు? 6 వచనాలు. 150వ కీర్తన చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయో? 150. చివరి కీర్తన, మొదటి కీర్తన, అది 6 వచనాలే. ఇది అంటే 6 దేవుని సంఖ్య అండి. ఈ దేవుని సంఖ్య మనుషుల సంఖ్య. అంటే దేవుడు 6వ రోజునే మనుషులు సృష్టించాడు. ఈ 6 మానవుని సంఖ్య. ఈ మానవుడు ఏం చేస్తున్నాడంటే భక్తి లేకుండా, భయం లేకుండా దేవుని పట్ల, సంఘం పట్ల చాలామంది జీవితంలో ఉంటారు. ఏమనుకోకండి ఒక మాట, ఇప్పుడు భర్త చాలాసార్లు భార్యలు గద్దిస్తారు. నా భర్త ఎప్పుడు గద్దించలేదని వాళ్ళు చేయొద్దండి. నా భర్త ఎప్పుడు నన్ను గద్దించలేదండి, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని చేయొద్దండి ఒక్కసారి కదా. ఖచ్చితంగా గద్దించి ఉంటారు. ఏదో బట్టలు ఉతకలేదేనో, భోజనం పెట్టలేదనో, ఇల్లు సరిగ్గా ఓడవలేదనో, లేకపోతే ఇల్లు నీట్గా లేదనో గద్దించి ఉంటారు కదా. ఉదాహరణకు చెప్తాను, భర్త మీద చాలామంది భార్యలు తిరిగి అలుగుతారు, చాలామంది మాట్లాడరు. ఒక మాట ఏమనుకోకండి, నాకు 2 కూతురులు ఉన్నారు, జాగ్రత్తగానండి. భర్త ప్యాంటు షర్ట్ కుట్టించుకుంటే ఎంత అవుతుందండి? అయ్యగారు, మీ ప్యాంటు షర్ట్ కుట్టించుకుంటే ఎంత అండి? 1000 రూపాయలు కదా. భర్త ప్యాంటు షర్ట్ కుట్టించుకుంటే 1000 రూపాయలు. మరి స్త్రీలు బ్లౌజ్ ఎంత అండి కుట్టించుకుంటే? 1500, 2000. ఒక్క బ్లౌజ్కే 1500, 2000 భర్త ఇచ్చిన కష్టాజితం కుట్టించుకుంటున్నారు కదా. మరి భర్త గద్దించినప్పుడు ఎందుకంటే అలుగుతారు? భర్త గద్దించినప్పుడు ఎందుకంటే చాలామంది సీరియస్ అవుతారు, మాట్లాడకుండా ఉంటారు. జాగ్రత్తగా ఆలోచించాలి స్నేహితులారా. అలాగే మనందరికీ పరమ భర్తని 54:5 యెషయా గ్రంథం ప్రకారంగా ఆయనే మనకు భర్త అయి ఉన్నాడు. యేసుప్రభువే మనకు భర్త అయి ఉన్నాడు. మరి భర్త గద్దించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు సేవకులు ఉన్నప్పుడు గద్దించినప్పుడు ఎందుకు లోబడం? చర్చికి రాకపోతే గద్దిస్తే అలిగిన వాళ్ళు ఉన్నారండి. ఆరాధన టైంకి క్రమంగా లేకపోతే పాస్టర్ గారు గద్దిస్తే అలిగిన వాళ్ళు ఉన్నారండి. సువార్తగా రాకపోతే అలిగితే గద్దిస్తే అలిగిన వాళ్ళు ఉన్నారు స్నేహితులారా. అలిగి మాట్లాడకుండా చర్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. నా యేసయ్య నామంలో చెప్తానండి, 66వ వచనంలో జరిగింది. 67, 68లో ఏమని తెలుసా? యేసు ప్రభు పిలిచి పేతురు గారిని అడుగుతారు, సీమోను, నీవు కూడా వారి వల్ల నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా? వారి వల్ల నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావంటే 68వ వచనంలో సీమోను పేతురు గారు ఏమంటున్నారు చూడండి. ప్రభువా, నిత్య జీవము కలిగిన దేవుడవయ్యా, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళిపోతానయ్యా? నువ్వు గద్దించినా, నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా నీతోనే ఉంటాను యేసు ప్రభు అనుకొని సీమోను పేతురు గారు అన్నారు. అక్కడ భక్తి అంటే అదండి. గద్దించినా లోబడిన వాడే భక్తిపరుడు. గద్దించినా లోబడిన వాళ్ళ భక్తిపరురాలు. గద్దించినా లోబడిన దేవునికి ఇష్టమైన ప్రజలండి. నా చేతులు జోడించి చెప్తాను, 10 నిమిషాలు లేట్ అయితే మా పాస్టర్ గారు తిట్టేవారండి నన్ను. 10 నిమిషాలు సార్, ట్రాఫిక్ ఎక్కువ సార్ అంటే, ట్రాఫిక్ ఎక్కువని తెలిసినప్పుడు ఇంకా 10 నిమిషాల ముందు బయలుదేరి రావాలి కదా. 10,000 అంటే ఎవడైనా అప్పిస్తాడు? 10 నిమిషాల సమయం ఎవడిస్తాడు అప్పు? నువ్వు సేవకుడు అయితే నీకు తెలుస్తుంది ఆ బాధ అని మా పాస్టర్ గారు నాకు గద్దించేవారండి. 4 కిలోమీటర్లు మా ఇంటి దగ్గర నుంచి చర్చికి వెళ్ళాలంటే. అయినా సరే నేను ఎప్పుడు ఇలాగే ఉండేవాడిని. ఏ రోజు కూడా పాస్టర్ గారికి నేను ఎదురు సమాధానం చెప్పలేదండి. మీ సేవకులకు మీరు ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పొద్దండి. నా చేతులు జోడించి చెప్తున్నాను, ఏ రోజు కూడా దైవజనురాలు బాధపడితే అది మీకు దీవెన కాదు. మీ భర్త బాధపడినా మీకు దీవెన కాదు. మీ పిల్లలు, మీ కుటుంబము ఎవరిని బాధ పెట్టొద్దండి. దయచేసి యేసుప్రభు ఆత్మను అసలు దుఃఖపరచొద్దు స్నేహితులారా. భక్తిగా ఉంటేనే రేపొద్దు నిత్య జీవానికి వెళ్తాము. దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ ఎవరైతే బ్రతుకుతారో వారే మెలకుగా ఉన్నట్టుగా
గద్దింపుకు లోబడండి, జీవితాలు మారుతాయండి. గద్దింపుకు లోబెడితే పిల్లల బ్రతుకులు కట్టబడతాయండి. గద్దింపుకు లోబెడితే మనల్ని చూసి అనేక మంది నేర్చుకునేటట్లుగా దేవుడే చేస్తారండి. ఈరోజు చాలామందికి గద్దింపు అంటే నప్పదండి. 141 కీర్తన 5-6 వచనాలు దావీదు గారు ఏమంటున్నారు? నీతిమంతుడు గద్దించుట నాకు తైలాభిషేకం, నీతిమంతుడు కొట్టుట నాకు అది ఆశీర్వాదం అంటున్నాడు దావీదు గారు. ఈరోజు గద్దింపుకు లోబడరు చాలామంది. నువ్వు కాకపోతే ఇంకొక చర్చు, నువ్వు కాకపోతే ఇంకొక పాస్టర్, నువ్వు కాకపోతే ఇంకొక తండ్రి అని పిల్లలు వదిలేసి వెళ్ళిపోతే ఎలాగుంటుంది మన పరిస్థితి? ఆలోచించండి ఒక్కసారి. దేవుడన్నా పాస్టర్ గారన్నా అంటే మీరు మంచోళ్ళని నేను నమ్ముతాను. చాలామంది జీవితంలో అండి 10 చర్చిలు మారుతారు, లాస్ట్ కాల్ శవం కూడా ఏ పాస్టర్ గారు వచ్చి కూడా భూస్థాపన చేయడానికి రారు. బ్రతుకులు మీరు నమ్మండి, బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను. మన మరణము మన భక్తి మన మరణంలో చూపిస్తాడట యేసయ్య. ఆ వాక్యం చూపించమంటారు మీకు? మన మరణము మన భక్తి మన మరణంలో యేసే చూపిస్తారట. 2:8 అపోస్తల కార్యం చూడండి. మన మరణము మన భక్తి ఎలాగుంటుందో మరణంలో దేవుడు చూపిస్తాడు. 8:2 అపోస్తల కార్యములు చదవండి అమ్మ ఒక్కసారి వేగంగా. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించారు. అందరూ ఆమేన్ చెప్పండి ఒక్కసారి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గురించి ప్రలాపించిరి. భక్తిగల మనుషులు, స్టెఫను భక్తిపరుడు. మన మరణం అంట సమాధి చేసి ప్రలాపిస్తారు. అయ్యో మంచి కుటుంబం అండి, అయ్యో మంచోడండి సంఘంలో, అయ్యో మంచి కుమార్తె అండి సంఘంలో, అయ్యో మంచి ఆవిడండి, అయ్యో మంచోడండి, అయ్యో మంచి కుటుంబం అండి. అబ్బబ్బా లేపడం సంఘానికి ఎంత ఎంత ఇబ్బంది కదండి. అయ్యో మంచి భక్తిపరులండి, మంచి భక్తిపరులండి. మన మరణము మన భక్తి మన మరణంలో చూపిస్తారు. ఇంకొక మాట చూపిస్తాను, అదే అపోస్తల కార్యంలో 5:5-6 వచనాలు చూడండి. అది పరిశుద్ధాత్మ దేవుడు రాయించిందే. చూడండి అపోస్తల కార్యం. ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగులు భయము కలిగిన. అప్పుడు పరుచువారు వచ్చి వారిని బట్టతో చుట్టి మోసుకొని పోయి దరిద్రం మొగ్గేసింది. పాతి పెట్టాడని అక్కడ ఉంది, ఇక్కడేమో సమాధి చేశారని అక్కడ ఉంది. 2 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినవే. స్టెఫన్ని సమాధి చేసి ప్రలాపించారని ఉంది. భక్తి కలిగిన మనుషులు. అక్కడేమో యవ్వనస్తులు. పడుచువారు వచ్చి బట్టతో చుట్టి తిరిగి తీసుకెళ్ళి కప్పియాకి అంటారు. ఇలాంటి దరిద్రం ఈ సంఘానికి ఎందుకురా? మిగుల భయము కలిగనని కింద వచనంలో ఉంటుంది. సంఘమంతటికి మిగుల భయము కలిగను. ఈరోజు ప్రభు అడుగుతాను, ఎలాగుంది మీ భక్తి? స్టెఫన్ వేళ భక్తిపరులాగా ఉన్నావా? స్టెఫన్ వేళ భక్తిపరుడుగా ఉన్నావా? నీ భక్తి ఎప్పుడు తెలుస్తుందంటే రేపు మరణంలో తెలుస్తుందండి. భక్తిపరులే వచ్చి సమాధి చేసి స్టెఫన్ గురించి కన్నీరు కార్చి ప్రలాపించాను అంటే ఎంత ఆశీర్వాదకరంగా స్టెఫన్ గారు బ్రతికారు ఆలోచించండి. అననీయ సప్పీరా యవ్వనస్తులు, కనీసం పాస్టర్ గారు వెళ్ళలేదండి. ఆలోచించండి ఒకసారి. పాస్టర్ గారు వెళ్ళలేదు. పాస్టర్ గారు ఏం అలాంటి వాళ్ళ దరిద్రం, వాళ్ళ భూస్థాపన నాకెందుకు దరిద్రం, తీసుకెళ్ళి ఒక కప్పెట్టి అని అన్నారు. ఎందుకు యవ్వనస్తులకు అప్పు చెప్పారంటే యవ్వనస్తులకు చాలామంది అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు మంచి కుర్రాలే, చాలామంది యవ్వనస్తులకు మారు మనసు ఉండదు. అమ్మగారు మారు మనసు ఉండదు. లోపల ఒకటి బయటన ఒకటి. చాలా జాగ్రత్తగా బ్రతకాలి స్నేహితులారా. భక్తితో బ్రతికిన వాడే నిత్య జీవానికి వెళ్తారు. నీతిగా బ్రతికిన వారే నిత్య జీవానికి వెళ్తారు. స్వస్థ బుద్ధి కలిగిన వారే నిత్య జీవానికి వెళ్తారు. ఎలాగుంది నీ భక్తి? నీ భక్తి నీ ప్రభు, నీ సేవకులు, నీ భక్తి గురించి నీ భర్త, నీ భక్తి గురించి నీ భార్య చెప్పినప్పుడేనండి అది భక్తిగా నిలబడతాం. భక్తిపరుడు మంచివాడని బైబిల్లో ఉందండి. తిమోతి భక్తిపరుడు కానీ మంచివాడని ఉంది. 16:2 అపోస్తల కార్యంలో తిమోతి మంచివాడని ఉంది. స్టెఫన్ భక్తిపరుడని ఉంది. చాలా జాగ్రత్త బతకండి. ఆషామాషి కాదండి యేసుప్రభు అంటే, ఆషామాషి కాదండి దేవుని వాక్యం అంటే, ఆషామాషి కాదండి దైవజనులన్నా సంఘమన్నా. నా చేతులు జోడించి చెప్తాను యేసునామంలో ప్రభు బయలుపరిచిన మాటలు ఇవే. చెప్పండి అమ్మ ఒకసారి ముగించేస్తాను. ముగింపు అంటే చాలామందికి ఉద్యోగం వచ్చేస్తుందండి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. చెప్పండి పరిశుద్ధమైన ప్రవర్తన. ఎవరు అమ్మ ఆకలేస్తుంది అందరికీ లేదు కదా? చెప్పండి అయితే పరిశుద్ధమైన ప్రవర్తన అనండి. పరిశుద్ధమైన ప్రవర్తన అనండి. అది ఏమండి, మనం బస్సు రోడ్డుకి వెళ్తాం, బస్సు వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మనం ఏంటో డ్రైవరు ఆపు అంటే అప్పుడు ఎంత గట్టి మాట్లాడతామండి. మళ్ళీ ఎప్పుడు మనం మాట్లాడతాం తెలుసా? సాంబార్లు ఉప్పు తక్కువైంది అనుకోండి, అయ్యి బాబు సాంబార్లు ఉప్పు లేదు కొంచెం వెయ్యయ్యా. లేకపోతే కూరలో కొంచెం చప్పగా ఉందండి, కూర అసలు మసాలా లేదు ఎట్లా కొంచెం కూర అయ్యా. అప్పుడు గట్టిగా మాట్లాడతాం. కానీ వాక్యం చెప్పినప్పుడు గట్టి స్వరం ఎందుకు రాదు? చెప్పండి ఒకసారి. పరిశుద్ధమైన, మళ్ళీ చెప్పండి, పరిశుద్ధమైన ప్రవర్తన. దేవునికి స్తోత్రం.
ఇది చాలా జాగ్రత్త వినండి, అస్సలు మాట్లాడొద్దు. చాలా జాగ్రత్త వినండి ఈ మాట, ప్రభు బయలుపరిచిన మాట. ఈరోజు స్నేహితులారా పరిశుద్ధమైన ప్రవర్తన ప్రజలకు లేదండి. దేవుడి విషయంలో చాలా బాధపడుతున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో చాలా బాధపడుతున్నారు. ప్రియమైన స్నేహితులారా, ప్రియమైన తల్లులారా, అక్కలారా, చెల్లులారా, అన్నయ్యలారా, మరీ చెప్తాను ఈ మాట. పరిశుద్ధమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యము. నువ్వు రెండో రాకడలో ఎత్తబడాలంటే, నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే, యేసు ప్రభువు స్వరము నువ్వు వినాలంటే, నీ జీవితంలో పరిశుద్ధమైన ప్రవర్తన చాలా ప్రాముఖ్యం. దావీదు గారు అనండి. చాలామంది అంటారు దావీదు అంటాడు. పెద్దమ్మ కొడుకే చిన్నమ్మ కొడుకండి. దావీదు, పౌలు, పేతురు. వాక్యాన్ని గౌరవిస్తే దేవుడు మనల్ని గౌరవిస్తారు. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. దావీదు గారు అనండి ఒక్కసారి. దావీదు గారికి అభిషేకం ఉందా లేదా? ఎక్కడుంది? వచనం ఎక్కడుంది? 16-13 కదా. దావీదుని అభిషేకించాడు సమూయేలు గారు కదా, దావీదు గారిని కదా, అభిషేకం ఉంది. మరి దావీదు గారికి పట్టాభిషేకం ఉందా లేదా? దావీదు గారికి పట్టాభిషేకం ఎంతమంది బైబిల్ చదువుతున్నారో ఒక ప్రశ్న వేస్తాను మీకే. ఇశ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు ఎవరు? వెరీ గుడ్. తర్వాత రాజు ఎవరు? ఆయన కుమారుడి పేరు ఏం పేరు కదా? సొలొమోన్ గారి తర్వాత ఎవరు రాజు? ఆ కొడుకు పేరు ఏం పేరు? రెహబాం. రెహబాం తర్వాత ఎవరు రాజు అయ్యారు? యెరోబాం. యెరోబాం తర్వాత ఎవరు? జెండుబాం. అది బైబిల్ చదవకపోతే ఎలాగ ఉంటుంది అమ్మగారు. యెరోబాం తర్వాత జెండుబాం, జెండుబాం తర్వాత అమృతాంజనం. ఇదే పాస్టర్ గారికి తలనొప్పి. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ చదవమంటాను. దావీదు గారికి అభిషేకం ఉంది కదా. అభిషేకం ఉందా లేదా? ఉంటే ఉండొచ్చండి అంటారు. ఎక్కడ ఉందమ్మా? సమూయేలు 2వ గ్రంథం. ఒక్కసారి మీకు వాక్యం చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మ ఒక్కసారి. జాగ్రత్త. పరిశుద్ధమైన ప్రవర్తన గురించి మనం చెప్పుకుంటున్నాం. చదువుతాను. అంతటి యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం. అందరూ ఆమె చెప్పండి ఒక్కసారి. యోదావారి మీద దావీదు రాజు గారికి పట్టాభిషేకం చేశారు. అభిషేకం ఉంది, పట్టాభిషేకం ఉంది. ఈరోజు చాలామంది జీవితంలో స్నేహితులారా ఆశీర్వాదం పొందుకున్న తర్వాత వెనకడుగు వేస్తాను. ప్రసంగి గ్రంథంలో ఎంత మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 1వ వచనంలో ప్రసంగి గ్రంథం చూడండి, ఎంత మంచి మాట ఉంటుంది చూడండి ఒకసారి. కానీ నిన్ను సంతోషం చేత శోధించి అది చూతును. అది చూసారండి, నిన్ను సంతోషం చేసి నేను చూస్తాను. నిన్ను నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరు కారుస్తున్నావు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కన్నీరు కారుస్తున్నావు, అప్పుల్లో ఉన్నప్పుడు కన్నీరు కారుస్తున్నావు, మనసు బాగులేనప్పుడు కన్నీరు కారుస్తున్నావు, అన్నిట్లో కన్నీరు కారుస్తున్నావు. నీ కన్నీరు, నీ దుఃఖమంతా కూడా పక్కన పెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ అప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతావు? నిన్ను సంతోషం చేసా నేను నిన్ను శోధిస్తాను అంటున్నాడు అక్కడ కదా. సంతోషించి నేను శోధిస్తాను అంటున్నాడు. ఈరోజు అభిషేకం ఉంది, పట్టాభిషేకం ఉంది దావీదు గారికి. కానీ ఏమైందండి ఆయన జీవితంలో? నేను అదంతా మిగతా వివరించను. కానీ మీకు 12వ అధ్యాయము 11వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథంలో పాపంలో పడిపోయాడు అయ్యారు. పాపంలో పడిపోయారు. తర్వాత ఏం జరిగింది తెలిసి స్నేహితులారా చూడండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి. పాపం వాళ్ళు ఎలాట పరిశుద్ధమైన ప్రవర్తన లేకపోతే జీవితాలు ఎలాగుంటే చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామార్ అన్న ఒక సుందరవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించెను. చాలు తల్లి చాలు. చూడండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధమైన ప్రవర్తన లేకపోతే కుటుంబాలు ఏమవుతాయి? భర్తలారా, భార్యలారా, భార్య భర్తలారా, మీ భర్తలకు భార్యలారా, మీ భార్యలకు భర్తలారా, ఈ మాట జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధమైన ప్రవర్తన తండ్రికి లేకపోతే, పరిశుద్ధమైన ప్రవర్తన తల్లికి లేకపోతే పిల్లల బ్రతుకులు ఎలాగుంటే స్పష్టంగా వాక్యం మీకు చూపిస్తాను నేను. ప్రభు నాకు బయలుపరిచిన మాట అది. దావీదు గారికి అభిషేకం ఉంది, దావీదు గారికి పట్టాభిషేకం ఉంది. అభిషేకం పట్టాభిషేకం పొందుకున్న దావీదు గారు యుద్ధానికి వెళ్లకుండా పైనుండి చూశారు, పాపంలో పడిపోయాడు. ఇంకొక మాట, అప్పుడు దావీదు గారికి పెళ్ళి అయ్యిందా లేదా? మా పెళ్లి సంగతి మాకు అడగండి, దావీదు గారి పెళ్ళి మాకు ఎందుకండి అన్నట్టు చూస్తున్నారు మీరు. అయ్యింది కదా. మరి దావీదు గారు భార్య పేరు ఏం పేరు? అది అమ్మగారు మీరు చెప్పకండి. దావీదు గారు భార్య పేరు మీకాలు గారు. ఓకేనా? మీకాలు బాగుంది. పెళ్ళి అయ్యింది,
మళ్ళీ అయ్యగారేం పైకి వెళ్ళాడు. ఆమె కనీసం ఆ డోకరా డబ్బులు ఏం చేసిందో మనకు తెలియదు. ఆ డోకరా డబ్బులతో 2 రేకులు వేసుకున్నా అయ్యగారు పడకుండా ఉన్నాం. ఆత్మీయంగా అర్థం చేసుకోండి. ఏది కూడా దేవుని వాక్యం శారీరకంగా అర్థం చేసుకోకూడదు, లోక సంబంధంగా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి. ఆ డోకరా డబ్బులు ఏం చేస్తుందో మనకు తెలియదు. రేకులు వేసుకొని స్నానం చేస్తే ఏ గొడవ లేకపోను పాపంలో పడిపోయారు అయ్యగారు. పాపంలో పడిపోయిన తర్వాత ఏం జరిగింది? అబ్షాలోము అమ్నోను. జాగ్రత్తగా వినాలి. ఇద్దరు తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. దావీదు గారు ఒక్క తండ్రి, దావీదు గారు కొడుకులు వాళ్ళిద్దరు, అబ్షాలోము అమ్నోను. ఇద్దరు తల్లులు వేరు. కానీ ఏం చేశానంటే అబ్షాలోము చెల్లి తామారు. అబ్షాలోము చెల్లిన తామారుని అమ్నోను చూశాడు. అంటే దావీదు గారి పెద్ద కొడుకు చూసి ఆమెతో పాపం చేశాడు. ఈ సంగతి అబ్షాలోముకి తెలిసింది. తెలిసి ఆ అధ్యాయం చదివితే అమ్నోను చంపేశాడు అక్కడ.